అందరికీ నమస్కారం అండి. మన ఆరోగ్యం ఎంత ఇంపార్టెంట్ అయిపోయిందో మనందరికీ తెలుసు. పొద్దున తినే ఆహారం దగ్గర నుంచి తాగే నీళ్ళు ప్రతిదీ కూడా ఎంతో ఫిల్టర్ అయిపోయి, ఎంతో మెడికేటెడ్‌వే మనం తీసుకుంటూ ఉన్నాం. ఇలాంటప్పుడు మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలాగా అని మనం చాలా సార్లు అనుకునే ఉండుంటాం. బట్ ఒకానొకప్పుడు వీట్ గ్రాస్ అనేది కొంత ఫామ్‌లో ఉండింది. ఒక బూమ్ ఉండింది. తర్వాత ఆయిల్ పుల్లింగ్ అనేవాళ్ళు. తర్వాత యోగా అంటున్నాం. ఇంకేదో ఫుడ్స్ వచ్చాయి. రకరకాల డైట్స్‌ని మనం ఫాలో అవుతున్నాం. మన చేతిలో ఉన్నవి కూడా మనం పట్టించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. టుడే ఈజ్ అవర్ స్పెషల్ గెస్ట్ శ్రీనివాసులు గారు. మైక్రో గ్రీన్స్ ఫౌండర్. మైక్రో గ్రీన్స్ ద మణికొండ అని వారు స్టార్ట్ చేయడం జరిగింది. అయితే మైక్రో గ్రీన్స్‌కి చాలా ఇంపార్టెన్స్ పెరుగుతున్న ఈ రోజుల్లో దాని గురించిన పూర్తి వివరాలని శ్రీనివాసులు గారిని అడిగి తెలుసుకుందానండి. శ్రీనివాసులు గారు నమస్కారం అండి. నమస్తే. మీ వీడియో నేను ఒక 1 ఇయర్ బ్యాక్ చూసానండి యాక్చువల్‌గా. ఓహ్! చూసినప్పుడు అనుకున్నాను నిజంగా అంటే ఇవి ఇంట్లో మనం చేసుకోగలుగుతామా అని అనుకున్నాను ఫస్ట్. అప్పుడు వీడియో చూసినప్పుడు. బట్ ఈరోజు మిమ్మల్ని ప్రత్యక్షంగా ఇంటర్వ్యూ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు మాకు టైం ఇచ్చి పిలిచినందుకు ఇంకా చాలా సో నైస్ ఆఫ్ యూ సార్ రియల్లీ. అంటే మన ఆరోగ్యం చాలా అపురూపం అయిపోయింది సార్. తాగే నీరు, పీల్చే గాలి, మనం తినే అన్నం ప్రతిదీ కూడా అంతా పొల్యూషనే అయిపోయింది. సో ఇలాంటి టైంలో అట్లీస్ట్ ఇతర దేశాల్లో కొన్ని దేశాల్లో నేను చూస్తున్నాను అంటే వాళ్ళ ఇంటికి సరిపడా కూరగాయలు, ఆకుకూరల్ని వాళ్ళ కిచెన్ గార్డెన్లో పండించుకోవడం అనేది కొంత చూస్తూ ఉన్నాను నేను కూడా. అది చాలా బాగా అనిపించింది యాక్చువల్లీ. మన ఆరోగ్యాన్ని కొంతవరకైనా మనం కాపాడుకోగలుగుతాం కదండి. యాక్చువల్లీ నాకు మీ గురించి చెప్పండి. అంటే ఎవరి వ్యూవర్స్ వాళ్ళకే ఉంటారు. సో నా ఇంట్రెస్ట్ చూసేవాళ్ళు, ఈ ఛానల్ని ఫాలో అయ్యేవాళ్ళు కొంతమంది ఉంటారు. సో వాళ్ళందరి కోసం అసలు మీరు ఎందుకు మొదలు పెట్టారు అని అంటే అసలు బేసిక్గా మీరు ఈ నాలెడ్జ్ ఎలా గెయిన్ చేయగలిగారు అంటే ఏం చెప్తారు? ఇప్పటి వరకు టచ్ చేసిన ఇంతవరకు ప్రతి దగ్గర చెప్తుంటాను ఇది. ఈ హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం కానీ, హాస్పిటల్స్కి వెళ్ళడం కానీ, టాబ్లెట్స్ వేసుకోవడం కానీ జరగలేదు ఇప్పుడు. మీకా? సీరియస్లీ? సీరియస్గా. ఓకే. నాకు జ్వరం వస్తే నేను వెయిట్ చేస్తాను. అది తగ్గేంత వరకు వెయిట్ చేస్తాను. ఎందుకంటే మన బాడీకి ఒక ఇమ్యూనిటీ పవర్ అనేది ఉంటుంది. ఏజ్ అడగకూడదు అంటారు. బట్ 4-10 ఉంటాయి అనుకుంటున్నాను నేను. ఎక్కువ వేసుకోండి. ఓకే రైట్. అట్లీస్ట్ ఆ మాత్రమే కనిపిస్తున్నారు. ఇంకా ఎక్కువ ఉన్నారంటే ఇంకా ఆశ్చర్యమే మాకు. ఎక్కువే ఉంటుంది. రైట్. ఇప్పుడు మొత్తం బయట అంతా ఆన్లైన్లో దొరికిపోతుంది కదండి. ఎవరి గురించి ఏం తెలుసుకోవాలన్నా. సో దాంట్లో దాచిపెట్టడానికి ఏం లేదు. ట్రూ. ఆల్మోస్ట్ 50. ఓకే. బట్ యూర్ నాట్ లుక్ లైక్ దట్ అండి. అబ్సల్యూట్లీ. మేబీ జస్ట్ 1 ఇయర్ అంత దూరం ఉంది. ఓకే. ఇదేంటంటే మన బాడీకి ఒక ఇమ్యూనిటీ పవర్ అనేది ఉంది. కాకపోతే మనకేంటంటే ఓవర్ ది కౌంటర్ అవైలబిలిటీ ఎక్కువైపోయాయో, లేకుంటే ఎవరైనా సజెస్ట్ చేయడము, జస్ట్ ఒక చిన్న జ్వరం వస్తే ఒక టాబ్లెట్, హెడేక్ వస్తే ఒక టాబ్లెట్. నేను ఇంతకుముందు బ్యాంక్లో వర్క్ చేశాను, కాల్ సెంటర్స్లో వర్క్ చేశాను. నేను అక్కడ చూస్తుంటాను కాల్ సెంటర్లో వాళ్ళు వర్క్ చేసేటప్పుడు ఆ హెడ్ ఫోన్స్ పెట్టుకొని చేతిలో అమృతాంజన్ బాటిల్, జెండు బామ్ బాటిల్ ఉంటుంది. అవును. హెడేక్ వస్తే అలా పూసేస్తారు. అవును. అంటే బాడీకి ఉన్న ఫైటింగ్ ఇమ్యూనిటీ ఏదైతే ఉందో ఆ కెపాసిటీ దాన్ని మనము తగ్గించేస్తున్నాం. భరించే శక్తి లేదండి. ఇప్పుడు నాకే ఉంది. మైగ్రేన్ స్టార్ట్ అయింది అని అంటే ఒక పూట వెయిట్ చేస్తా, సాయంత్రానికి సివియర్ అయిపోతుంది. ఇక్కడ దీన్ని భరించలేను, టాబ్లెట్ వేసేస్తాను. ఇదంతా ఎందుకు అవుతుందని అంటే మనం తింటున్న మెయిన్ ఫుడ్ ఒకటి. బాడీ అనేది మనం పుట్టినప్పుడు కానీ మనకు కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది. పుట్టగానే స్టార్ట్ చేసేస్తాం వ్యాక్సినేషన్స్, ఇంజెక్షన్స్, అదో ఇదో అని. కొంత స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేసిన తర్వాత ఫుడ్ ఇవ్వకుండా వాళ్ళకి బూస్ట్, కాంప్లైన్, హార్లిక్స్ అంతే ఏంటంటే సింథటిక్ ఫుడ్ లేదా కెమికల్ ఫుడ్ ఇస్తున్నాం. కానీ న్యాచురల్గా పిల్లలకి ఆకుకూరలు తినండి, లేదంటే ఇవి దుంపలు తినండి, స్వీట్ పొటాటో తినండి, ఇవన్నీ లేకుండా ఇవ్వడం. వాళ్ళు అడుగుతారు, మనం ఇవ్వడం పిజ్జాలు, బర్గర్లు. వీకెండ్స్, వీక్ డేస్లో ఏంటంటే ఇంకా స్కూల్కి త్వరగా వెళ్ళిపోవాలి కాబట్టి వాళ్ళు ఏదో అలా తినేసి వెళ్ళిపోతుంటారు. కరెక్ట్. తినేది కూడా కార్బోహైడ్రేట్స్, ప్రోటీనే కానీ న్యూట్రిషన్, విటమిన్స్ అనేది చాలా చాలా తక్కువైపోయింది మనుషులు ఇంటేక్. సో వీటి రీజన్స్ వల్లే మెయిన్ మనకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ రావడం కానీ, లేదంటే బాడీ టెంపరేచర్ పెరగడం కానీ, లేదంటే బాడీలో ఏదైనా ఎలిమెంట్స్ రావడం కానీ త్వరగా. ఇప్పుడు చూస్తే చిన్న పిల్లలు అద్దాలు పెట్టేసుకుంటున్నారు, స్కూల్కి వెళ్ళే పిల్లలు. యాక్చువల్గా అద్దాలు ఎప్పుడు పెట్టుకోవాలంటే మన బాడీ, హ్యూమన్ బాడీకి 40 దాటిన తర్వాత ఆ మ్యాక్యులర్ డీజనరేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. బట్ ఇప్పుడు పిల్లలకే త్వరగా అయిపోతుంది. చాలా చిన్న ఏజ్లో స్క్రీన్ టైం కానీ, వాళ్ళు స్క్రీన్ ఎక్స్పోజర్ కానీ, దీని రకరకాలు. ప్లస్ అట్ ది సేమ్ టైం బాడీ ఇమ్యూనిటీ కూడా తగ్గిపోవడం అనేది. మనమే వీటన్నిటి భస్మాస్త్ర హస్తం అంటారు కదా, అలా పెట్టుకొని ఫుడ్ సరిగా తీసుకోక మెయిన్ రీజన్ అదే అండి. ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కారు ఉంది, కొత్త కారు మన ఇంటికి వస్తుంది. దాన్ని రెగ్యులర్గా మెయింటెనెన్స్ చేస్తూ ఉంటే దాని లైఫ్ ఎక్కువ ఉంటుంది. దానికి రెగ్యులర్గా మెయింటెనెన్స్ లేకుండా దానికి కావాల్సిన ఏదైతే ఉంటుందో ఆ లూబ్రికేషను, లేకుంటే దాని మెయింటెనెన్స్ ఏదైతే ఉంటుందో, అలాగే మన బాడీకి ఏంటంటే న్యూట్రిషన్, కావాల్సిన మినరల్స్, కావాల్సిన విటమిన్స్ లేదు.
మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా 3 పూటలు తినేవాళ్ళైనా 2 పూటలు తినేవాళ్ళైనా తినేది కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్ తింటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరేం తింటారు డైలీ అంటే ఫుడ్? అంటే కొంతమంది అంటారు నేను డైట్ చేస్తున్నాను. అది ఏం డైట్ చేస్తారో తెలియదు కానీ బాడీకి కావాల్సినది ఇవ్వకుండా మీరు డైట్ చేసి ఏం లాభం? ఓన్లీ వెయిట్ రిడక్షన్ అనేది ఒకటి బాగా ట్రెండింగ్. దానికి నేను డైట్ చేస్తున్నా అంటారు. కరెక్ట్. ఏం డైట్ చేస్తున్నారో తెలియదు. మళ్ళీ సప్లిమెంట్స్ కోసం టాబ్లెట్స్ వేసుకుంటారు. ఆల్మోస్ట్ ఎవరి ఇంటికి వెళ్ళినా కానీ మల్టీవిటమిన్ టాబ్లెట్స్ ఉంటున్నాయి. అవును. ఐరన్ టాబ్లెట్స్, జింక్ టాబ్లెట్స్, ఇవన్నీ కెమికల్ రూపంలోనే తీసుకుంటున్నాం. మనకి ఫుడ్లో ఇది అవైలబిలిటీ ఉంది. మనం తినే ఆకుకూరలు కానీ, మనం తినే ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, హెర్బ్స్ కానీ వీటిలో ఉంది. కానీ ఈ పద్ధతిని వదిలేసి అంతా సింథటిక్ రూపంలో, కెమికల్ రూపంలో తీసుకుంటున్నాం. దానివల్ల మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్. కరెక్ట్. ఒక ట్యాబ్లెట్ చెప్పండి, దేనికి కూడా సైడ్ ఎఫెక్ట్స్ లేవని. ప్రతిదానికి ఒక సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. అంటే మనం తినే ఫుడ్కి సైడ్ ఎఫెక్ట్స్ లేవు, కానీ దీన్ని పట్టించుకోవట్లేదు, దాన్ని పట్టించుకుంటున్నాం. సో ఇవన్నీ ఎలా అవాయిడ్ చేయాలి, దీనికి ఏదైనా మనకు ఒక సొల్యూషన్ ఉందా అని మనం చూస్తూ, అంటే బాడీని ఎలా టేక్ కేర్ తీసుకోవాలి ఇవన్నీ చూస్తూ నేను స్టడీ చేస్తున్నప్పుడు నాకు ఎక్కడో ఇది తగిలింది, మైక్రోగ్రీన్స్ అనేది. ఇంకా దాన్ని అలా 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 స్టార్ట్ చేస్తూ ఎవరు పండిస్తున్నారు ఫస్ట్, అసలు దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి, ఇలా కనుక్కుంటూ వెళ్ళి ఒక ఆల్మోస్ట్ 2.5 years అయింది నేను దీని గురించి తెలుసుకోవడం మొదలుపెట్టి స్టార్ట్ చేసి. కమర్షియల్గా మేము ఇప్పుడు చేస్తున్నది ఆల్మోస్ట్ 1 year అవుతుంది ఫెబ్రవరికి. సో ఈ 2.5 years నేను చూసి ఇంత మంచి సొల్యూషన్ మన దగ్గర ఉన్నప్పుడు దీన్ని ఎందుకు మనం తీసుకెళ్ళట్లేదు అందరిలోకి అని నేను స్టార్ట్ చేసిన 3-4 monthsలోనే ఒక చిన్న ప్లేస్ నుంచి పెద్ద ప్లేస్కి వెళ్ళిపోవడం. ఎందుకంటే దీంట్లో అంత స్కోప్ ఉంది, ప్లస్ అంతమందికి మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలి దీన్ని. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే నేను పండించేదానికన్నా ఎక్కువ నేను ట్రైనింగ్స్ ఎక్కువ ఇస్తున్నాను, వర్క్షాప్స్ ఎక్కువ కండక్ట్ చేస్తున్నాను. ఈ కాలేజెస్కి వెళ్ళి పెద్ద పెద్ద హాస్టల్స్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి దీని గురించి చెప్పి, పిల్లలకి న్యూట్రిషన్ కావాలి, పెద్దలకి కావాలి, ప్రతి ఒక్కరికి కావాలి. సో నేనేం డ్రైవ్ చేస్తున్నానంటే దీన్ని ఎక్కువ పండించే వాళ్ళని ఫస్ట్ క్రియేట్ చేస్తున్నాను. అట్ ది సేమ్ టైం మీలాంటి వాళ్ళ హెల్ప్ తీసుకొని అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాను. కరెక్ట్. ఇది ఎంత త్వరగా మనం అవేర్నెస్ క్రియేట్ చేస్తే మనకు అంత బెనిఫిట్ ఉంటుంది దీనివల్ల. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది దీంట్లో పక్కన పెట్టేస్తే ఒక చిన్న సొల్యూషన్, ఈజీ సొల్యూషన్ ఇంట్లో మీరు పండించుకోండి, లేదా నా దగ్గర లేదా నాలాంటి వాళ్ళ దగ్గర ఎవరైతే పండిస్తున్నారో వాళ్ళ దగ్గర తీసుకోండి. కరెక్ట్. ఇంత ఈజీ సొల్యూషన్ వదిలేసి మనము వేరే వాటికి వెళ్తున్నాం. సో దీన్ని నేనే వీలైనంత ఎక్కువగా నేనేం చేయగలను దీని అవేర్నెస్కి, అది నేను ట్రై చేస్తున్నాను. ఇప్పుడు మీ దగ్గర ఆల్మోస్ట్ ఎంతమంది కస్టమర్ వాళ్ళు కొనుక్కుంటున్నారంటే? ఇప్పుడు నేను ఉన్న ఏరియాలో అంటే నేను అది మణికొండ బేస్. మణికొండ చుట్టుపక్కల మాకు ఒక 25,000 ఫ్యామిలీస్ ఉన్నాయండి, గేటెడ్ కమ్యూనిటీస్. ఓకే. బట్ ఏంటంటే నేను ఒక 200 మందికి మాత్రమే సప్లై చేయగలుగుతున్నాను. అంటే అంతమంది మాత్రమే. డిమాండ్ ఉంది కానీ సప్లై లేదంటున్నారా? సప్లై ఉంది, నాకు కెపాసిటీ ఉంది, నేను 1000 మెంబర్స్కి చేయగలుగుతారు. ఓకే. 1,500 చేయగలను. రైట్. బట్ దీన్ని త్వరగా యాక్సెప్ట్ చేయట్లేదు. రైట్. ఇంకా దీని గురించి అవేర్నెస్ తెలియట్లేదు జనాలకి. అవేర్నెస్ అనేది ఒకటండి. రెండోది ఇప్పుడు మీరు దీని గురించి అవేర్నెస్ అంటున్నారు కదా, 2020లోనే కోవిడ్కి ముందే కొంతమంది మన మంతెన సత్యనారాయణ లాంటి వాళ్ళు, బయాలజీ ప్రొఫెసర్స్ కోటి కాలేజ్ నుంచి మేడం డాక్టర్ పద్మజ, వీళ్ళంతా అప్పట్లోనే వీడియోలు చేశారు. అది ఎందుకు కోవిడ్ ముందనో లేకుంటే ఎందుకనో తెలియదు, ఆ వీడియోస్ పెద్దగా పాపులర్ కాలేదు. ఇప్పుడు మైక్రోగ్రీన్స్ అనేది కొంచెం అవుతోంది. నేను ఇంతకుముందు ఒక పాడ్కాస్ట్ చేశాను వేరొక ఛానల్లో, అది కొంచెం జనాలకి చూస్తున్నారు, వ్యూస్ వచ్చాయి బాగా. సో అవేర్నెస్ పెడితే నాకు చాలా హ్యాపీగా ఉంది. రైట్. దాన్ని తీసుకొని నేను ఇప్పుడు ఈ ట్రైనింగ్ సెషన్స్, వర్క్షాప్స్ అనేది కండక్ట్ స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఎంత త్వరగా దీన్ని స్ప్రెడ్ చేసి ఎంత త్వరగా దీన్ని మనం అందరి చేత కన్జ్యూమ్ చేయించగలిగితే హ్యూమన్ కైండ్కి, మనుషులకి, వాళ్ళ హెల్త్కి చాలా మంచిది. కరెక్ట్. సో ఈ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మనకి నేను ఇంకా నా ప్రస్తుతం నేను ఏదైతే చేస్తున్నాను ఇంతకుముందు నా బిజినెసెస్ కానీ ఇంతకుముందు నేను అవన్నీ స్టాప్ చేసేసి ఇప్పుడు కంప్లీట్గా దీని మీదే డెడికేట్ చేసేస్తాను. ఇప్పుడు ఈ మైక్రోగ్రీన్స్ అంటే మనం ఆకుకూరలు వండుకున్నట్టుగా మనం వండుకోవచ్చా, లేకపోతే ఇలా పచ్చిగానే తినేయాలి? లేదు, వండుకునేది లేదండి. మనం దీనికి సింపుల్ అండి. నన్ను అడుగుతుంటారు చాలామంది, మీరు మైక్రోగ్రీన్స్ ఇస్తున్నారు, మాకు రెసిపీస్ ఇవ్వండి అని. నాకు ఎలా చెప్పాలో, ఎలా రియాక్ట్ కావాలో తెలియదు. ఒక రోజుకి మనము కన్జ్యూమ్ చేయాల్సింది అది జస్ట్ 20 grams, 20 నుంచి 25 grams. మ్యాక్సిమం మనము 40 grams కంటే ఎక్కువ కన్జ్యూమ్ చేయకూడదు. అంత పవర్ఫుల్ ఇది. సో ఇది వండాల్సిన అవసరం కూడా లేదు. అదే అంటున్నాను, 20 grams తినడానికి మీకు రెసిపీ అడుగుతున్నారు నన్ను. మీరు మళ్ళీ స్టవ్ వెలిగించాలి, కడాయి పెట్టాలి, ఆయిల్ పోయాలి, అన్నీ చేయాలి. ఒక 20 grams ఇలా తీసుకొని ఇలా తినేది, అది కూడా కష్టం అనుకుంటే
మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో మీరు దోశ చపాతీయో పూరి ఏదో కట్ చేసి దానిపై జల్లుకుని తినే కట్ కూడా చేయగలదు, ఉండేది ఇంతే ఉంటుంది, 1 నుంచి 2 ఇంచెస్ ఉంటుంది height. ఏదైతే తింటున్నారో దాంట్లో పెట్టుకొని తినేసేయండి. ఒక 4 bites 5 bites ఈజీగా అయిపోతుంది. దాన్ని కాంప్లికేట్ చేసుకొని రెసిపీస్ కావాలి. మనకి ఇంకోటి కూడా ఉందండి, ఇది యాక్చువల్గా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నప్పుడు కూడా మాకు అర్థమైంది ఏంటంటే, ఇంతకుముందు ఎవరైతే వీడియోస్ చేస్తున్నారో, అంటే తెలుగులో లేవు యాక్చువల్గా, తెలుగు లాంగ్వేజ్లో లేవు, ఇంగ్లీష్లో ఉన్నాయి ఎక్కువ. మైక్రోగ్రీన్స్ గురించి మీరు గూగుల్ కొడితే మైక్రోగ్రీన్స్ ఏంటి, ఎలా పెంచాలి, వాటి బెనిఫిట్స్ ఏంటంటే అంతా ఇంగ్లీష్లోనే ఉంది. సో వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి, మనకి వాళ్ళు తినే సలాడ్స్, శాండ్విచ్, ఇవే తింటారు. ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ వాళ్ళ కల్చర్. మనం తినేది ఇడ్లీ, దోశ, సద్దన్నం, అన్నం, పప్పు, సాంబార్. సో ఆ వీడియోస్ చూసిన వాళ్ళందరికీ ఏంటంటే, ఓకే మైక్రోగ్రీన్స్ అంటే శాండ్విచ్లో తినాలి, మైక్రోగ్రీన్స్ అంటే సలాడ్స్లో తినాలి. ఒక కామన్ మ్యాన్ ఒక నెలకి ఎన్ని రోజులు తింటారండి శాండ్విచ్ కానీ. సో మేబీ అది ఒక రీజన్, ఇది అవేర్నెస్ అనేది ఎక్కువ క్రియేట్ కాలేదని నేను అనుకుంటున్నాను. అయితే ఒకటి, నేను చాలా మంది ఇళ్ళలో నరేష్ గారు ఒక వీడియోలో మీ ఫుడ్ గురించి చెప్తూ ఉన్నారు, ఆ వీడియోలో నేను చూసాను. అది యాస్టిస్గా అలా తిన్నా కూడా దాని మీద కొంచెం పెప్పర్, కొంచెం సాల్ట్, కొంచెం నిమ్మరసం పిండుకున్నా కూడా దే కెన్ ఈట్ వెరీ. ఒక హాఫ్ టొమాటో, హాఫ్ ఆనియన్ కట్ చేసుకొని వేసుకోండి, లెమన్ లేదా బ్లాక్ సాల్ట్ వేసుకొని, పెప్పర్ వేసుకొని అట్లా కూడా తినొచ్చు. అవును. బట్ 20 grams మళ్ళీ అంత ఎందుకు వర్క్ చేయడం అనేది నా సింపుల్ క్వశ్చన్. ఎగ్జాక్ట్లీ. ఇట్లా తీసుకొని ఒక 2 times 3 times తినగలిగేది, ఎందుకంటే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. మనం ఇవ్వడం కూడా ఏంటంటే మిక్స్ చేసి ఇస్తాం. సో మీకు ఒకే టేస్ట్ కాదు, ఒక 4 tastes 4 flavors మిక్స్ అయ్యి వస్తాయి. ఓకే ఓకే. అది ఫస్ట్ టైం సెకండ్ టైం తిన్నప్పుడే మీకు పిల్లలు అయితే చాలా బాగా తింటున్నారు యాక్చువల్గా చెప్తాను. దానికి అది తినడం అలవాటు అయితే 1 or 2 daysలో మీరు రాగానే తినేస్తారు, డైరెక్ట్గా తినేస్తారు. ట్రూ అలవాటు కదా, మనిషికి అలవాటే కదండి. ఏదన్నా మన అలవాటు ఎలా చేసుకుంటే అలా అలవాటు అవుతుంది మన బాడీ, అంతే. వెరీ సింపుల్. నరేష్ గారిది కూడా సేమ్ అదండి. యాక్చువల్గా నాకు కనిపించారు జిమ్ దగ్గర, వాళ్ళ జిమ్ ఉంది వాళ్ళ ఇంటి దగ్గర. నేను ఎక్స్ప్లెయిన్ చేశాను సార్కి, అరే ఇంత ఈజీగా ఉంది, నో సెండ్ ఇట్ టు మీ, ఐ వాంట్ ఇట్ ఫ్రమ్ టుమారో అన్న. సార్ అప్పటి నుంచి రెగ్యులర్గా వాళ్ళ మేనేజర్ మర్చిపోయినా కానీ, సార్ నాకు రాలేదు ఏంటి అని చెప్పి అడిగి మరీ తెప్పించుకుంటాను. ఎందుకంటే దాని వాల్యూ తెలిసిన వాళ్ళు. దాన్ని రెగ్యులర్గా అంటే మన దగ్గర ఇప్పుడు తీసుకుంటున్న కస్టమర్స్ కూడా ఫస్ట్ 1 time 2 times ఏదైనా శాంపిల్ చేసి వదిలేసిన వాళ్ళు ఉన్నారు, కానీ ఒక 2 months 3 months కన్జ్యూమ్ చేసిన వాళ్ళు రెగ్యులర్గా కంటిన్యూ. బికాజ్ ఎందుకంటే ఇది ఫుడ్, ఇది యాక్చువల్గా మైక్రోగ్రీన్స్ అని అంటాం కానీ ఇట్స్ పార్ట్ ఆఫ్ అవర్ ఫుడ్. కరెక్ట్. బ్లడ్లో చాలా మంచి చేంజెస్ అది తీసుకొస్తాయండి. ఎందుకంటే ఒకానొకప్పుడు మన వీట్ గ్రాస్ గురించి ఎలా పబ్లిసిటీ అయింది, జనాలకి అనకూడదు కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క భూమి వస్తూ ఉంటుంది. ట్రెండ్ అంటారు. ఆయిల్ పుల్లింగ్ ఒకనొకప్పుడు చెప్పలా, ఆయిల్ పుల్లింగ్ గుర్తుందా మీకు? నోట్లో ఆయిల్ వేసుకుంటారు. దానికి ప్యాకెట్స్ కూడా వచ్చేవాళ్ళే కంపెనీస్, పెద్ద కంపెనీస్ 10 ml ప్యాకెట్స్. అదే ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ట్రెండ్ అవుతూ ఉంటుంది నిజంగా. సో ఒకప్పుడైతే ఈ వీట్ గ్రాస్ ని బాగా ప్రమోట్ చేశారు అందరూ. అవును, ఇప్పటికీ వీట్ గ్రాస్ కన్జ్యూమ్ చేసే వాళ్ళు ఉన్నారు. అందుకే మీకు అది ఎక్కడ చూసినా కానీ సూపర్ మార్కెట్స్లో ఈజీగా అవైలబుల్ అవుతుంది. అవును. కొన్ని సూపర్ మార్కెట్స్లో వెజిటబుల్స్ అది బాగా అవైలబుల్ ఉంది. కరెక్ట్. వీట్ గ్రాస్ కూడా యాక్చువల్గా చెప్పంటే మైక్రోగ్రెయిన్. అవును కరెక్ట్. కానీ మన వాళ్ళకి ఏంటంటే ఒకరు చెప్పారు, ఎవరో ఫాలో అవుతున్నారు, లేదా డాక్టర్ చెప్పారు, ఎవరో చెప్పారు, డాక్టర్స్ దాన్ని రికమెండ్ చేస్తున్నారు వీట్ గ్రాస్ దానికి ఉన్న బెనిఫిట్స్ వల్ల. బట్ అట్ ది సేమ్ టైం ఐ రిక్వెస్ట్ డాక్టర్స్ కూడా వీటిని కూడా రికమెండ్ చేస్తే చాలా మంచిది. అవును. ఇన్స్టెడ్ ఆఫ్ మల్టీవిటమిన్ టాబ్లెట్స్, ఐరన్, జింక్ టాబ్లెట్స్, ఇందులో మనకి ప్యూర్గా తీసుకునే ఆప్షన్ ఉంది. ఎటువంటి కెమికల్స్ లేకుండా, ఎటువంటి ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఏమి లేకుండా ప్యూర్ ఫామ్లో తీసుకునే ఆప్షన్ ఉంది మనకి. కరెక్ట్. డాక్టర్స్ దీన్ని కూడా రికమెండ్ అంటే అబ్సల్యూట్లీ వాళ్ళు ప్రమోట్ చేయాలి, డెఫినెట్గా ప్రమోట్ చేయాలి. న్యాచురల్ ఫుడ్ కదండి. న్యాచురల్ ఫుడ్. అవును. ఇప్పుడు మనం స్ప్రౌట్స్ తింటున్నాము, ఆకుకూరలు తింటున్నాము. కరెక్ట్. మధ్యలో స్టేజ్ ఇది కొత్తదే ఏం లేదు. అబ్సల్యూట్లీ. మనకు కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉంది. మెంతుకూర తింటాము, మెంతుకూర ఇస్ మైక్రోగ్రీన్. అవును. వీట్ గ్రాస్ మైక్రోగ్రీన్. కాకపోతే ఎవరైనా ఇంగ్లీష్ వాళ్ళకి కొత్త పేరు పెడితే మనకి అది బాగుంటుంది అన్న ఇదిలో వెళ్తుందే తప్పించి మనకి ఎప్పటి నుంచో ఉంది కాన్సెప్ట్. కరెక్ట్. నెంబర్ ఆఫ్ వెరైటీస్ పెంచడం అనేది ఎక్కువ మందికి తెలియకపోవడం. రెండోది మన ఇంట్లో ఏవైతే ఉన్నాయో పెసలు, మెంతులు, వాటితోనే చేసుకుంటూ అక్కడే లిమిట్ అయిపోయారు. దాని గురించి తెలిసిన వాళ్ళు. ఇప్పుడు మీ దగ్గర ఏ క్రాప్స్ ఉన్నాయండి రైట్ నో? అంటే ఏం పంట? రైట్ నో మన దగ్గర 25 వెరైటీస్ ఉన్నాయండి. అవునా? ఏమేంటి? 25 వెరైటీస్. మనకి రాడిష్లో ఒక 4-5 వెరైటీస్ ఉన్నాయి. బీట్రూట్, క్యారెట్, మస్టర్డ్, సన్ఫ్లవర్, బ్రోకోలీ, అన్నీ ఎవ్రీథింగ్. ఒక ఫ్రూట్స్ తప్ప ఆల్మోస్ట్ అన్నీ మనం చేయొచ్చండి మైక్రోగ్రీన్స్లో. ఫ్రూట్ వెరైటీస్ అంటే మనం యాపిల్ ఇవి ఉంటాయి కదా, పోమోగ్రానేట్, అలాంటి వాటి మనం మైక్రోగ్రీన్స్గా చేయలేము. బట్ వేరే మనం
మన ఇంట్లో దొరికే ఏవైతే పప్పులు ఉంటాయో వాటి అన్నిట్లో మైక్రోగ్రీన్స్ చేయొచ్చు. ఓకే ఓకే. మనకు దొరికే లీఫీ వెజిటేబుల్స్ అన్నిట్లో చేయొచ్చు. కొన్ని ఎక్సెప్షన్స్ తప్పించి లైక్ టొమాటో, పొటాటో ఇలాంటివి ఒక 10 ఉన్నాయి. లేడీ ఫింగర్ ఇలాంటివి చేయలేం, కానీ రెస్ట్ అన్నిట్లో మనం మైక్రోగ్రీన్స్గా చేసుకోవచ్చు. అంటే మీరు ఇప్పుడు మీ దగ్గర వారానికి ఒక్కసారి మీరు అవును. ఇస్తానని అన్నారు. వారానికి ఒకసారి ఇచ్చినప్పుడు మొత్తం అన్నీ కలిపి ఇస్తారండి యాక్చువల్గా? ఎలా ఎలా ప్లాన్ చేస్తారు? మనం మెయిన్ ఇక్కడ మన గోల్ ఏంటంటే ఎవరైతే ఎండ్ యూజర్ ఉన్నారో, ఎవరైతే దీన్ని కన్జ్యూమ్ చేస్తున్నారో వాళ్ళకి కంప్లీట్ న్యూట్రిషన్ అనేది వెళ్ళాలి ఈజీ ఫామ్లో. సో దానికి మనం ఏం చేస్తామంటే కొంతమంది న్యూట్రిషనిస్టులతో మాట్లాడి కొన్ని ప్యాక్స్ డిజైన్ చేస్తున్నాం. త్వరలో ఆ ప్యాక్స్తో వస్తాను. బట్ దానికి ముందు ఇప్పుడు ఏం చేస్తున్నామంటే కంప్లీట్ న్యూట్రిషన్ కోసం ఎవ్రీ వీక్ ఒక 4 వెరైటీస్ మిక్స్ చేసి పంపిస్తాను. అంటే ఫస్ట్ మండే ఒక 4 వెరైటీస్, సెకండ్ మండే ఒక 4 వెరైటీస్, థర్డ్ మండే ఒక 4 వెరైటీస్ ఆ మంత్లో. సో ఓవరాల్గా 16 వెరైటీస్ మిక్స్ అయ్యి వెళ్తాయి. అయితే ఏ వారం ఎవరికి ఏ ప్యాటర్న్లో పంపించారు మీరు దగ్గర నోట్ చేసుకుంటారు? ఉంటుంది, మన దగ్గర ఉంటుంది. దాని ప్రకారమే మనం క్రాపింగ్ అంతా కూడా చేస్తాం. క్రాప్స్ చేయడం కూడా ఆ టైం టేబుల్ పెట్టుకునే చేస్తాం. అంటే మీకు ఆర్డర్ చేయడం ఎలా యాక్చువల్లీ? అంటే వాళ్ళే వచ్చి కొనుక్కోవాలా లేదంటే మీరే? లేదు, మనకి ఈ సబ్స్క్రిప్షన్ బేసిస్లోనే వర్కౌట్ అవుతుంది ఇదంతా. దాని ఎందుకంటే ఫ్రెష్గా ఇవ్వాలి, దీన్ని ఫ్రెష్గా హార్వెస్ట్ చేసి ఫ్రెష్గా కస్టమర్కి ఇవ్వాలి, డెలివర్ చేయాలనేది ఇందులో మనం సబ్స్క్రిప్షన్ మోడల్తోనే వెళ్తున్నాం. అంటే ఎలాంటి సబ్స్క్రిప్షన్ మోడల్ అంటే ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళకి ఒక మంత్లీ ప్యాక్ తీసుకోమని చెప్తాం. ట్రయల్ ప్యాక్ అంటాం మేము యాక్చువల్లీ. మంత్కి 999 ఉంటుంది. సో ఇది కంప్లీట్ డోర్ డెలివరీ ఉంటుంది. కస్టమర్ ఇంటికి డెలివర్ చేసేస్తాం, హార్వెస్ట్ చేస్తాం, వితిన్ 1-2 అవర్స్లో డెలివరీ అయిపోతుంది ఫ్రెష్గా. సో 8 కంటైనర్స్లో మనమే డోర్ డెలివరీ చేస్తాం. అది ఏదైతే మనం డోర్ డెలివరీ చేస్తామో కస్టమర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని 1 వీక్కి అంటే 5 డేస్కి వస్తుంది. అది 100 grams బాక్స్. 100 grams 4 వెరైటీస్ మిక్స్ అయి ఉంటాయి. 20 grams మండే టు ఫ్రైడే, సాటర్డే సండే రెస్ట్. ఓకే ఓకే. సో ఈ మంత్లీ ప్యాక్ అనేది మనం ఇప్పుడు ప్రస్తుతం మనం ఛార్జ్ చేస్తుంది 999 ఛార్జ్ చేస్తున్నాము, ఇంక్లూడింగ్ డెలివరీ ఛార్జెస్ ఎవ్రీథింగ్. 1 month అయిన తర్వాత మనం రికమెండ్ చేసేది, సజెస్ట్ చేసేది ఏంటంటే యాన్యువల్ ప్యాక్ తీసుకోమని. ఇదేంటంటే ఒకసారి టాబ్లెట్ కాదు, ఒకసారి వేసుకొని వదిలేసేయడానికి. ఇది పార్ట్ ఆఫ్ అవర్. అంతే కదండి, మన మన బాడీని టు మెయింటైన్ ది బాడీ, అది కంటిన్యూస్ ప్రాసెస్. అది ఈ రోజు తిన్నాము రేపు ఆపేసామంటే అవ్వదు అది. ఇది రెగ్యులర్గా ఉండాలి. రెగ్యులర్గా మనం ఎలాగైతే ఆకుకూరలు తింటున్నామో, కొంతమంది ఎలాగైతే స్ప్రౌట్స్ అదే మొలకెత్తిన విత్తనాలు తింటున్నారు, దిస్ షుడ్ బి పార్ట్ ఆఫ్ ఎవ్రీబడీస్ డైలీ లైఫ్ స్టైల్, ఫుడ్ లైఫ్ స్టైల్. కరెక్ట్. సో అలా యాన్యువల్ ప్యాక్ వెళ్ళే వాళ్ళకి ఏంటంటే మనం 899కి ఇస్తాం అన్నమాట. సో ద యావరేజ్ కాస్ట్ ఆఫ్ ఈచ్ బాక్స్ విల్ కమ్ డౌన్ ఫ్రమ్ 250 నుంచి 170కి వచ్చేస్తుంది. ఒక వీడియో కూడా చూసానండి, అంతరిక్షంలో కూడా ఈ ఫుడ్ని వాళ్ళు చాలా ఈజీగా వాళ్ళు కన్జ్యూమ్ చేస్తున్నారు. అక్కడ కూడా వాళ్ళు చేస్తున్నారు. నాసాలో ఆల్మోస్ట్ 5-6 years వాళ్ళు అన్ని రీసెర్చ్ చేసి, గ్రో చేసి, అన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసి ఇప్పుడు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో దీన్ని పండించారు కూడా యాక్చువల్గా. ఎందుకంటే మనకి 7 daysలో వస్తుంది క్రాప్. ఈజీ టు హార్వెస్ట్, ఈజీ టు స్టోర్, ఎక్కువ కాంప్లికేషన్స్ లేదు, ఈజీ టు కన్జ్యూమ్ యాక్చువల్లీ. ఇప్పుడు మనకి అంతా ఇన్స్టెంట్ అని ఇది సేమ్ అంతే ఈజీ టు కన్జ్యూమ్. నీకు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా, కూర్చొని ఒక 10-15 minutes కూర్చొని తినాల్సిన అవసరం లేదు. అది ఒక 20 grams అనేది 4-5 bites అయిపోతుంది ఈజీ. అండ్ కంప్లీట్గా మనకు బాడీ కావాల్సిన న్యూట్రిషన్ వస్తుంది. సో అక్కడ వాళ్ళకి ఏంటంటే ఇక్కడి నుంచి ఫుడ్ పంపించడం, ఫ్రెష్ ఫుడ్ అనేది నాట్ పాసిబుల్. అవును, వాళ్ళకి ఎక్కడ కూడా చేసుకోవాల్సిందే. అవును, మినిమం కన్జంప్షన్, మ్యాక్సిమం న్యూట్రిషన్, మ్యాక్సిమం ఎనర్జీ ప్రొడక్షన్ అనేది ఆ ఫుడ్ కైండ్ ఆఫ్ ఫుడ్ వాళ్ళకి ప్యాకింగ్స్ అంతా వెళ్తాయి వాళ్ళకి. కరెక్ట్. సో ఇది అక్కడ పండించుకోవడం వల్ల వాళ్ళకి ఏంటంటే ఫ్రెష్ ఫుడ్, ఫ్రెష్ న్యూట్రిషన్, మినిమం కన్జంప్షన్, మ్యాక్సిమం న్యూట్రిషన్. కరెక్ట్. అందుకని నాసా వాళ్ళే చేస్తున్నారు ఇది. మనం అంటే మన అమ్మమ్మలు నానమ్మలు చేశారండి. దీన్ని ఏంటంటే తీసుకెళ్లాల్సిన విధానంలో, వెళ్ళాల్సిన విధానంలో వెళ్ళలేదు ఇది. ఇందాక నేను చెప్పినట్లు మెంతికూర, వీట్ గ్రాస్ వరకే లిమిట్ అయిపోయారు అంతా. బట్ చాలా వెరైటీస్ చేయొచ్చు. మనం ఎక్కువ క్వాంటిటీ తిని తక్కువ పొందేదానికన్నా తక్కువ క్వాంటిటీ కన్జ్యూమ్ చేసి ఎక్కువ లాభం పొందవచ్చు. అంటే మీరు ఈ రీసెర్చ్లో భాగంగా ఇప్పుడు షుగర్, ఇంతకుముందు అనేవాళ్ళు మెంతికూర తింటే మీరు షుగర్ లెవెల్స్ బాగా తగ్గుతాయని చెప్పని, ఇప్పుడు అలా ఏమన్నా మీరు సెగ్రిగేట్ చేసుకోగలిగారా? ఇది షుగర్ వాళ్ళకి బాగా పనిచేస్తుంది, ఇది బీపీ వాళ్ళకి బాగా పనిచేస్తుంది? నేను బై ప్రొఫెషన్ ఐఎమ్ నాట్ ఎ న్యూట్రిషనిస్ట్, డైటీషియన్ కాదు, డాక్టర్ని కాదు, నేను రికమెండ్ చేయలేనవి. బట్ ఐ నో వాట్ ఆర్ ది ఎగ్జాక్ట్లీ వెరైటీస్ ఏవైతే యూజ్ చేస్తే ఏ బెనిఫిట్స్ వస్తాయని నాకు తెలుసు. బికాస్ ఐ డిడ్ స్టడీ, ఆ స్టడీ చేశాను. కానీ నేను వెళ్ళి చెప్పానంటే వినరు. సో అందుకే ఏంటంటే ఒక 2-3 న్యూట్రిషనిస్ట్ని, డాక్టర్స్ని కన్సల్ట్ చేసి కైండ్ ఆఫ్ ఒక ఇది ప్యాకేజెస్ డిజైన్ చేస్తున్నాం యాక్చువల్గా. స్కిన్ కేర్కి ఏం తినాలి, డయాబెటీస్ వాళ్ళు ఏం తినాలి, థైరాయిడ్ వాళ్ళు ఏం తినాలి,
ఇన్ఫ్లమేషన్ ఉన్న వాళ్ళు ఏం తినాలి, సో హార్ట్ హెల్త్కి ఏం తినాలి, లివర్కి ఏం తినాలి, ఇవి మనకు ఆల్రెడీ ఉన్నాయండి. యా ఇందాక నేను ఇందాక మిమ్మల్ని ఎందుకు అడిగానంటే మీ స్కిన్ కానీ మీ హెయిర్ కానీ సో ఇట్ షోస్ దట్ హెల్దీ టెక్స్చర్ అండి, అందుకని నేను అన్నది. అవును. బట్ ఇన్ జనరల్గా ఏంటంటే మీరు నమ్మరు, మన విజయవాడ దుర్గమ్మ వారి గుళ్ళో శంకర్ శాండిలే గారు ఒక ఆయన ఉన్నారు, 68 సంవత్సరాలు ఆయనకి. మ్మ్. కానీ ఆయన హెయిర్ ఆయన స్కిన్ చూస్తే 30 ఏళ్ళ వాళ్ళు ఎందుకు పనికిరారు. అంటే హౌ ది మెయింటైన్ అంటే ఏం చాలా లేదు food అంజలి, అండి. చక్కటి ఫుడ్ తినడం, ప్రశాంతంగా మనశ్శాంతి పెట్టుకోవడం. అందుకని అడిగాను, మీరు తప్పుగా అనుకోవద్దు. ఆయన అడగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆ స్కిన్ కానీ హెయిర్ కానీ ఎలా మెయింటైన్ అవుతుంది అని అంటే చక్కటి ఆహారం, ప్రశాంతమైన జీవనశైలి. మనం తినే ఫుడ్డే లోపలికి ఇన్పుట్ ఏమి ఇస్తున్నాం, అవుట్పుట్ అదే వస్తుంది. ఎగ్జాక్ట్లీ. మనం లోపలికి వేయాల్సిందంతా అన్నెసెసరీ చేస్తే మనకి అన్నెసెసరీ అవుతుంది. అవును అవును మనకి ఇదంతా బాగా కనిపించాలంటే లోపల కూడా బాగుండాలి, కరెక్ట్. లోపల బాగుండాలంటే ఫుడ్ మంచిగా ఉండాలి. కానీ డాక్టర్ తోటి మీ ఇంటర్వ్యూ అనగానే నేను ఒక డాక్టర్తో నేను డిస్కస్ చేసినప్పుడు ఆయన అన్నది ఏంటంటే నాన్ వెజ్ కూడా అవసరం లేదు అంజలి. అవునండి. నాన్ వెజ్ మనం మెయిన్ ఎందుకు తింటాం, చికెన్ ప్రోటీన్ కోసం. అవును అవును ఇప్పుడు జిమ్కి వెళ్ళే వాళ్ళు ప్రోటీన్ తీసుకుంటారు, వే ప్రోటీన్, అవును సింథటిక్, అది అవును కెమికల్, అది అవును రైట్. చికెన్లో తీసుకుందామంటే చికెన్ 6 నెలలు పెరగాల్సిన చికెన్ 45 రోజుల్లో రెడీ అయిపోతుంది. హారబుల్. సో అంత నష్టమే తప్ప ఏం తీసుకున్నా లేదు. కానీ, అది ఏది తీసుకున్నా కానీ మోడిఫైడ్, లేదా ఆ డిమాండ్ మీట్ అవ్వడానికి దాన్ని జెనెటికల్గా మోడిఫై చేయడమో, లేకుంటే హైబ్రిడ్ అని రావడమో. జామకాయలో విత్తనాలు ఉండట్లేదు, బొప్పాయిలో విత్తనాలు ఉండట్లేదు, పోయినాయి, అన్నీ పోయినాయి. అవును. విత్తనాలు లేకుండా మళ్ళీ ప్రొడక్షన్ ఎలా వస్తుందంటే వెరైటీస్ అలా క్రియేట్ చేస్తున్నారు ల్యాబ్లో. దారుణం కదండి చాలా. న్యాచురల్ ప్రాసెస్ని మనం అన్నెసెసరీగా కెమికల్స్ వేలో వెళ్ళిపోతున్నాం. ఈవెన్ ఐ థింక్ సద్గురు గారు కూడా ఏదో ఒక వీడియోలో నేను చూశాను. అవును, సేవ్ ద సాయిల్ అని. నిద్ర లేచినప్పటి నుంచి పడుకునేదాకా మనం కెమికల్సే తీసుకుంటున్నాం, కానీ లోపలికి ఇంకేం ఫుడ్ తీసుకోవట్లేదు. మట్టిని ఏళ్ల తరబడి దాన్ని పొల్యూట్ చేసుకుంటూ వచ్చేసాం. సాగు చేసుకుందామన్నా మట్టి లేదు. ఈ కోస్టల్ ఏరియా చూడండి, మొత్తం మట్టి అంతా మీకు ఆక్వాకల్చర్ సగం దెబ్బతినేసింది దానివల్ల. ఇప్పుడు మనకి కొత్తగా పండించాలన్నా కానీ లేదు. ఎయిర్ పొల్యూషన్, ఆ ఎయిర్ పొల్యూషన్ కాస్త ప్లాస్టిక్ ఇవన్నీ మిక్స్ అయిపోయి ఏమవుతుందంటే సాయిల్ కూడా మనకు ప్రాపర్గా లేదు. డబ్బులు లేదా ఆస్తులు సంపాదించే పనిలో మనిషి వాళ్ళ ఉనికినే కోల్పోతున్నాడు మన అనిపిస్తుంది. హెల్త్ ఈజ్ వెల్త్ అనేది మర్చిపోయాం. యా వెల్త్ ఉంది నా దగ్గర, సో హెల్త్ ఐ కెన్ బై హెల్త్ అనేది రివర్స్ అయిపోయింది. అదే అది పెండమికి వచ్చినప్పుడు అందరికీ అర్థమైంది, ఎన్ని కోట్ల రూపాయల దగ్గర ఉన్నా అన్నం మాత్రం దొరకదని. అబ్సల్యూట్లీ. అందుకేనేమో యంగ్స్టర్స్ చాలా మంది కొంత ల్యాండ్ అన్న ఫామ్ ల్యాండ్ తీసుకోవడం ఇలాంటివి కొంత అయితే జరుగుతోంది, బట్ కానీ ఇంకా సేవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అబ్సల్యూట్లీ. ఖచ్చితంగా. అది యాక్చువల్గా ఇది ఏంటంటే మనకి ఇప్పటికీ అది ఎప్పటి నుంచి ఉండదండి. ఇనిషియల్గా మన సివిలైజేషన్ వాటిలో మన దగ్గర లేని వెళ్ళి కొనుక్కునేవాళ్ళు. ఆ కొనుక్కోవడం కూడా ఏంటి, మన దగ్గర ఏది ఉందో అది ఇచ్చి కొనుక్కునేవాళ్ళు. మన దగ్గర ఏముండేది, మన దగ్గర ఆకుకూరలు కూరగాయలు ఏదో ఉండేది, ఇంకొకరి దగ్గర గొర్రెలు మేకలు ఏదో ఉండేవి, ఇంకొకరి దగ్గర గోల్డ్ ఇది ఉండేది. సో ఈ ఎక్స్చేంజ్ అనేది ఇప్పుడు ఏమైపోయిందంటే మనీ. సో మనీ కెన్ బై ఎనీథింగ్ అనే ఇదిలోకి వచ్చేసి హెల్త్ ఈజ్ వెల్త్ అనేదాన్ని, ఐ హ్యావ్ వెల్త్, ఐ కెన్ బై హెల్త్ అనేదానికి వెళ్ళిపోయాను. అయితే మీరు అసలు నాన్ వెజ్ తిన్న మానేసారా సార్? ఇవేనా టోటల్? నాన్ వెజ్ మంత్లీ వన్స్ ఎప్పుడైనా అంతే, కానీ మాక్సిమం అవాయిడ్ చేస్తాం. వీ నో వాట్ వీఆర్ ఈటింగ్. ఎగ్జాక్ట్లీ. తెలిసినప్పుడు అది గోతుందని చెప్పినప్పుడు పోయింది దూకడం, అందులో పడ్డం ఎందుకు. అబ్సల్యూట్లీ. అందుకని అవి ఇప్పుడు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ దట్ వీ టేక్ ఫుడ్ ఈజ్ ఆల్సో చాలా ఎక్కువ తీసుకుంటున్నారు జనం. ఎవ్రీ 1 అవర్కి ఏదో ఒకటి నమలడము, అవును, ఒక ప్రాపర్ టైమింగ్స్ మెయింటైన్ చేయకపోవడము. మనము 3 పూటలు తినేంతగా మన వంటిని కష్టపెట్టట్లేదు యాక్చువల్గా, కానీ 3 పూటలు తినేస్తున్నాం, ఉంది తోసేస్తున్నాం. మనకి యాక్చువల్గా చెప్పాలంటే మంచిగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఈవినింగ్ మంచిగా తింటే చాలు. మనం ఇప్పుడు ఉన్న లైఫ్ స్టైల్కి మనం కష్టపడుతున్నది, బాడీని పెడుతున్న కష్టానికి 2 టైమ్స్ చాలు, కానీ 3 టైమ్స్ చేస్తున్నాం. ఆ 3 టైమ్స్ చేయడం ఏమల్ల అవుతుంది, అది తీసుకునే 3 టైమ్స్ కూడా మోస్ట్ వచ్చి పార్ట్ తినేది వచ్చి కార్బోహైడ్రేట్స్ లోపలికి వెళ్ళి ఏమవుతుంది, ఫ్యాట్గా అయిపోతుంది, ఫ్యాట్ స్టోర్ అవుతుంది. ఎంత అవసరం అంత తీసుకుంటుంది బాడీ, కరెక్ట్, మిగతా అది స్టోర్ చేస్తుంది. అన్నెసెసరీగా అక్కడి నుంచి కాంప్లికేషన్ స్టార్ట్. ఫుడ్ ఒక్కటేనాడు ఒక మనిషికి వాళ్ళు హ్యాపీగా ఉండాలన్నా కానీ, వాళ్ళు బాగా కనిపించాలన్నా కానీ, ఎక్కువ కాలం జీవించాలన్నా కానీ ఫుడ్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. ఆ ఫుడ్ మనం ఎలా ఇస్తున్నాము, ఏమి ఇస్తున్నాం, బాడీకి ఏం అవసరం ఏమి ఇస్తున్నాము, దానికి కావాల్సిన కరెక్ట్గా ఇచ్చామంటే అది మనల్ని ఇబ్బంది పెట్టదు. లేకుంటే నిద్ర లేగానే మోకాళ్ళ నొప్పులు, కాళ్ళు కింద పెట్టలేము, చేతులు అంతా ఇలా అయిపోతాయి.
14-15 ఇయర్స్కి వచ్చే లోపల కళ్ళు పోవడం. ఇప్పుడు విత్తనాలు నేను మా బాల్కనీలో వేద్దామని చెప్పి కొన్ని తోటకూర విత్తనాలు, ఆకుకూర విత్తనాలు వేస్తే ఒక ప్యాకెట్ వేస్తే ఒకటో రెండో ఇచ్చాయండి మొక్కలు అంతే. ఒకటో రెండో అంటే విత్తనాల్లో ఈ చిన్న పంటకే నేను ఇంత ఫీల్ అయిపోతే రైతుల పరిస్థితి ఏంటని నాకు అప్పుడు అర్థమైంది. మామూలుగా బాధపడలేదు నేను. సీడ్స్ ఇప్పుడు బయట దొరికే సీడ్స్ తీసుకొని వేస్తుంటే మీరు యాక్చువల్గా ఏంటంటే ఈ రైతులు ఏదైతే వేస్తున్నారో ఇవన్నీ కమర్షియల్ క్రాప్స్ కింద లెక్క అండి. సో ఈ కమర్షియల్ అన్నప్పుడు మీకు ఖచ్చితంగా దాన్ని మాడిఫై చేయడము లేకుంటే దాన్ని న్యాచురల్ ప్రాసెస్ని మార్చడము ఏదో ఒకటి ఉంటుంది. ఎందుకంటే అక్కడ రైతు వేసేది దేనికి ఎక్కువ ఈల్డ్ రావాలి. ఎక్కువ ఈల్డ్ రావాలంటే న్యాచురల్ ప్రాసెస్లో వెళ్తే మీకు ఎక్కువ రాదు. మీకు చూడండి ఆర్గానిక్ కూరగాయలు అంటారు. ఆర్గానిక్ కూరగాయలు ఎక్కువ రావు, ప్లస్ చూడడానికి కూడా బాగుంది. యాక్చువల్గా చెప్పాలంటే మీరు వెజిటేబుల్ షాప్కి వెళ్ళండి, పెద్ద చైన్స్ ఉన్నాయి, వెళ్ళండి, అంత కలర్ఫుల్గా పెడతారు. ఎందుకని నేను ఇందాక మనం క్యాజువల్గా మాట్లాడేటప్పుడు అన్నాను, మనం ఈ రోజుల్లో తింటున్నది నాలుక కోసం తింటున్నాం, కంటి కోసం తింటున్నాం, కానీ ఒంటి కోసం తినట్లేదు. కరెక్ట్, మెయిన్ ప్రాబ్లం అదే. కరెక్ట్ కరెక్ట్. అండ్ పండించే వాళ్ళు కానీ అమ్మేవాళ్ళు కానీ కంపెనీస్ కానీ సప్లై చేసేవాళ్ళు కూడా కంటి కోసం ఒంటి కోసం ఇది నాలుగు కోసం చేసిన ఒంటి కోసం ఉన్నాయి. బట్ మనం ఫస్ట్ ఏంటంటే కంటి కోసం నాలుగు కోసం తింటున్నాం. నిజం నిజం. ఒంటిని నెగ్లెక్ట్. రుచి బాగుంటే చాలని అనుకుంటున్నాం, కంటికి చూడడానికి బాగుంటే చాలని అనుకుంటున్నాం, అది ఒంటికి ఎంత బాగా పనికొస్తుందో మీరు అంటారు. కానీ వాటి టాబ్లెట్స్ వేసుకోవడానికి మాత్రం మళ్ళీ అవును అవి చేదుగా ఉన్నా కానీ వేసుకుంటారు. నిజం నిజం. అంటే ఇప్పుడు మీరు ఎవరైనా ట్రైనింగ్ కావాలన్నా కూడా మీరు ఇస్తున్నారా అండి? చేస్తున్నాం అండి. ఇంతకుముందు కొంచెం ఎక్కువ చేస్తుండే, ఇప్పుడు తగ్గించాను. యాక్చువల్గా అవేర్నెస్ పెంచే భాగంలో ఇదొక పార్ట్ అనుకొని నేను ఏం చేస్తున్నాను అంటే ఎవ్రీ డిస్టిక్లో అట్లీస్ట్ ఒక ఇద్దరు నా దగ్గర నేర్చుకొని టు స్టార్ట్ విత్ తెలంగాణ ఆంధ్రాలో అయితే దీన్ని ఎక్కువ మార్కెటింగ్ చేయడం అనేది స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఎందుకనంటే ఏదైనా కానీ ఒక ప్రోడక్ట్ వెళ్ళాలంటే మార్కెటింగ్ చేయాల్సి వస్తుంది. ఫుడ్ని కూడా, ఫుడ్ అంటే మీకు ఈ కంపెనీస్ చేసే ఫుడ్ వేరే, బట్ నార్మల్గా మనం తినాలి, ఆరోగ్యం కోసం తినాలి ఫుడ్ని కూడా మార్కెట్ చేయాల్సి వస్తుంది. మార్కెట్ చేస్తేనే అవుతుంది. సో ఆ మార్కెటింగ్ స్టార్ట్ చేసే ముందు నాకు దీన్ని ప్రొడ్యూస్ చేసేవాళ్ళు ఎక్కువ కావాలి. ప్రొడ్యూస్ చేసేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. అంటే ఇంట్లో చేసుకునే వాళ్ళు ఉన్నారు, బట్ మనకు లార్జ్ స్కేల్లో చేయాలి అని అంటే కొన్ని టెక్నిక్స్ యూజ్ చేసి, కొన్ని పద్ధతులు యూజ్ చేసి, కొంత సెటప్ పెట్టుకొని చేయాల్సి వస్తుంది. అది నేను ప్రస్తుతం క్రియేట్ చేస్తున్నాను. దానికి ట్రైనింగ్ ఇస్తున్నాను. మంత్లీ ఒక బ్యాచ్ ఒక 10 మెంబర్స్కి నేను ఇస్తున్నాను. ఓకే. సో ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఒక 45 ఫోన్ చేసినా కూడా నేను వాళ్ళకన్నా ఫస్ట్ ప్రిఫరెన్స్ బయట నుంచి వచ్చే వాళ్ళకి ఇస్తున్నాను. రైట్. ప్రస్తుతానికి మనకి ఇప్పుడు ఆల్రెడీ కర్ణాటక నుంచి కూడా వచ్చి ట్రైన్ తీసుకున్నారు మా దగ్గర. బెంగళూరు, మైసూరు, మనకి ఇటు సైడ్ చూస్తే ఆంధ్ర తెలంగాణలో ఆల్మోస్ట్ 60% డిస్ట్రిక్ట్స్ కవర్ అయ్యాయి. ఇంకా కొంతమంది ఒక 2-3 మంత్స్ ఇది అయిపోతే నాకు ఐ కెన్ కవర్ 3 స్టేట్స్ అన్నట్లుగా ఉంది. దెన్ దీన్ని మార్కెట్ చేయాల్సి వస్తుంది, తప్పదు. ట్రూ. ఎవరో రైటర్ చెప్పినట్టు ఒక సిగరెట్ ప్యాకెట్ మీదే నన్ను తాగకండి, నన్ను తాగితే క్యాన్సర్ వస్తుందని చెప్పినప్పుడు ఇది తినండి, ఇది మంచి జరుగుతుందని మంచి ఎందుకు చెప్పకూడదు, చెప్పాల్సిందే. అల్టిమేట్లీ దాన్ని మనం 10 మంది మీలాంటి వాళ్ళ హెల్ప్ చాలా ఎక్కువ అవసరం అవుతుంది మాకు. అయ్యో డెఫినెట్గా సార్, డెఫినెట్గా. డాక్టర్స్ కానీ న్యూట్రిషనిస్ట్ కానీ ఒక చిన్న ఈజీ సొల్యూషన్ ఉన్నప్పుడు వాళ్ళు దాన్ని ఎంత ఎంకరేజ్ చేస్తే అంత మంచిది. డెఫినెట్గా అండి. ఇప్పుడు ఎవరైతే డెర్మటాలజిస్టులు, కాస్మెటాలజిస్టులు ఉన్నారో లేదా జనరల్ ఫిజిషియన్స్ ఉన్నారో ఈ డాక్టర్స్ అందరికీ కూడా దీన్ని ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంది. నా వంతు బాధ్యతగా డెఫినెట్గా చేస్తాను. కానీ ఒకటి, మీరు కొనుక్కోగలుగుతారా అని అంటే దానికి సంబంధించిన వివరాలన్నీ మేము కింద డిస్క్రిప్షన్లో ఇస్తాం, అక్కడ నుంచి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు పండించే విధానంలో కాకుండా ఇంట్లో సింపుల్గా ఇప్పుడు మట్టిలో దాంట్లో కాసిన మెంతులు వేసుకుంటే చిన్న చిన్న మెంతాకులు వస్తాయి, అలా కూడా కొంతవరకు మనం చేసుకోగలిగినంత వరకు చేసుకోవచ్చు కదా అనేది చేసుకోవచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఇక్కడ ఒక పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనకి ఇంట్లో కిచెన్లో ఉన్నవి ఏంటి, అవి విత్తనాలు అనకూడదు. వాటిని విత్తనాలు కాదు, అవి ప్రొడ్యూస్ చేసింది దేనికి, తినడానికి. ఓకే. విత్తనాలు వేరే అయితే విత్తనాలు వేరే. ఓకే. ఇప్పుడు అక్కడ మనకు ఉన్నది ట్రీటెడ్ విత్తనాలు, ఎక్కువ రోజులు షెల్ఫ్ లైఫ్ ఉండడం కోసం మన ఇంట్లో ఉండే ఆవాలు కానీ, మెంతులు కానీ, వీటి గోధుమలు కానీ, ఇవన్నీ ఏంటంటే తినడానికి పండించినవి, ప్రొడ్యూస్ చేసినవి, మొక్కలు పెంచడానికి కాదు, అంటే మైక్రోగ్రీన్స్ పెంచడానికి కాదు. సో మనం యూజ్ చేసే సీడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఓపెన్గా పాలినేట్ చేసినవి, బయట ఓపెన్ ఏరియాలో పండించినవి, ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయకుండా, ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ కానీ, యూరియాలు కానీ ఏమి యూజ్ చేయకుండా న్యాచురల్గా పండించి వచ్చే విత్తనాలు ఇవి. రైట్. మనకి ఇంట్లో ఉన్నాయి అంటే మెయిన్ రీజన్ అది వద్దనడానికి. నేను ఇంతకుముందు కూడా నేను చేసిన వీడియోస్లో కింద పెట్టినారు,
ఇంట్లో విత్తనాలు వద్దు అంటున్నా అంటే బాబా ఇంట్లో విత్తనాలు కాదు, అది ఫుడ్, అది మనం ఇంట్లోనే ఫుడ్ తినడానికి తెచ్చుకున్నవి అవి, కరెక్ట్ మొక్కలు వేయడానికి కాదు. కరెక్ట్. సో దొరుకుతాయి మైక్రోగ్రీన్ సీడ్స్, మీకు అమెజాన్లో దొరుకుతాయి, ఎక్కడే బాగా దొరుకుతున్నాయండి. ఒక 2 years 3 years బ్యాక్ లేదు కానీ ఇప్పుడు బాగా దొరుకుతున్నాయి. జస్ట్ ఒక 100 grams మీరు తెచ్చుకున్నారంటే మేము వేసే ట్రేస్లో 3 సార్లు వేసుకోవచ్చు. ఒక ట్రే మీకు ఒక ఫ్యామిలీకి 1 week వస్తుంది ప్రొడక్షన్. నా దగ్గర కొనాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ ఒక ట్రే కొనుక్కోండి ఆన్లైన్లో, ఒక 100 grams సీడ్స్ తెచ్చుకోండి, ఒక 4 varieties తెచ్చుకోండి, 4 varieties మిక్స్ చేసి వేసుకోండి, ఫ్యామిలీ అంతా తినండి. సో మీరు ఇప్పుడు ఎవరైనా మీ దగ్గర పర్చేస్ చేయాలి, ఇది కొనుక్కోవాలి లేదా ట్రైనింగ్ తీసుకోవాలంటే మీరు ఇచ్చే నెంబర్కి ఒకసారి వాళ్ళు కాంటాక్ట్ చేస్తే మీరు వివరాలన్నీ చెప్తారు. ఉంటుంది, ఆన్లైన్లో కొట్టిన ఈజీగా వచ్చేస్తుంది. 7416417391 ఈ నెంబర్కి మీరు వాట్సాప్ పెడితే డీటెయిల్స్ అన్ని షేర్ చేస్తాము. మీరు యాన్యువల్ ప్యాక్, మంత్లీ ప్యాక్ ట్రయల్ చేయాలనుకుంటున్నారు చేయండి. కానీ ఈరోజు ఆరోగ్యం అనేది చాలా ప్రేషియస్ అయిపోయింది. సో అట్లీస్ట్ కొంతలో కొంత మన ప్రయత్నంతో మన ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం, ఎందుకంటే అలవాట్లు చాలామంది ఓవర్కమ్ చేయలేకపోతున్నారు, చెడు అలవాట్లు ఎస్పెషలీ. కొంచెం మంచి అలవాట్లు కూడా అలవాటు చేసుకుంటే మన ఆరోగ్యానికి మంచిది కదా. ఎందుకంటే సంపాదించినంత ఒకసారి హాస్పిటల్కి వెళ్తే ఎంత అవుతుందో మనం చెప్పలేకపోతున్నాం అండి. ఎప్పుడు బయటకు వస్తాం కూడా అది నాడి చూసి, నాలుగు చూసి, కంటి కింద ఇది చూసి చెప్పే డాక్టర్ ప్రాబ్లం ఏంటో చెప్పేది ఆ రోజులు పోయాయండి. ఆ రోజులు అది డాక్టర్లు కాదండి, మన ఫుడ్ హ్యాబిట్స్ మెయిన్. మన ఫుడ్ హ్యాబిట్సే దాన్ని అంత దూరం తీసుకొచ్చాయి. హాస్పిటల్కి వెళ్ళగానే అసలు ఏముందో తెలుసుకోవాలంటే చేయాల్సి వస్తుంది. అవును అవును. ఎక్కడో ఊరికి ఒక MBBS డాక్టర్ ఉన్న రోజుల నుంచి మనం ఈరోజు నెయిల్స్కి ఒక డాక్టరు, ఫింగర్స్కి ఒక డాక్టరు, నీస్కి ఒక డాక్టర్, ఎల్బోకి ఒక డాక్టర్, అంత స్పెషాలిటీస్ వచ్చేసే రీజన్ ఏంటంటే అన్ని రకాల కొత్త కొత్త ఎయిల్మెంట్స్ వస్తున్నాయి. నిజం. శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అండి. ఈ సందర్భంగా మీరు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారంటే ఏం చెప్తారు? కొనుక్కొని తినండి లేదా మీ ఇంట్లో పండించుకొని తినండి, డైలీ మైక్రోగ్రీన్స్ తినండి, ఇంతకుమించి సింపుల్గా. మీ ఆహారంలో ఒక చిన్న పార్ట్లా చేసుకోమంటున్నారు దీన్ని. చేసుకుని ఇంట్లో మీకు 5-10 minutes చాలండి డైలీ. దానికి ఏం చేయక్కర్లేదు, సీడ్స్ అక్కడ వేయండి, వాటర్ పోయండి, దాని అంతటా అవే పెరుగుతాయి. జస్ట్ 7 రోజులు వెయిట్ చేయండి, కట్ చేసుకుని మీరు తినండి, ఇంట్లో వాళ్ళకి పెట్టండి. ఒక 3 months ట్రై చేయండి. బెనిఫిట్ లేదు, మీకు విజిబుల్గా రిజల్ట్స్ ఏం లేవంటే మానేసేయండి. ఎందుకంటే ఖచ్చితంగా ఉన్నాయి దీనికి ప్రూవెన్ సైంటిఫిక్ స్టడీస్ ఉన్నాయి, రీసెర్చెస్ ఉన్నాయి. సో ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా రిక్వెస్ట్, ప్రతి ఒక్కరు మైక్రోగ్రీన్స్ని మీ ఫుడ్లో ఇంక్లూడ్ చేయడం స్టార్ట్ చేయండి. దాని బెనిఫిట్స్ మీరే చూడండి, తర్వాత మీరే చెప్తారు థ్యాంక్స్ అండి దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. అంటే ఇంతకుముందు మీరు బిజినెస్ చేశారు, జాబ్ చేశారు, ఇవన్నీ కాదనుకుని ఇప్పుడు ఇది ఒక్కటే చేస్తున్నారు, మనసావాచ కర్మ అనేది ఒకటే చేస్తున్నారు. ఖచ్చితంగా మీకు అక్కడ వచ్చిన డబ్బు అయితే ఇక్కడ రాదు, నో డౌట్ అందులో. సో ఇక్కడ ఏం దొరుకుతుంది మీకు అని అంటే ఏం చెప్తారు? డబ్బు అబౌట్ మెంటల్ సాటిస్ఫాక్షన్. నేను ఇప్పుడు ఉన్న లైఫ్ స్టేజ్కి డబ్బు అనేది ఉంది ఆల్రెడీ, ఎంత కావాలి ఎంత కావాలి అంత ఉంది. 100 కోట్లు ఉన్న అదే 24 hours, ₹1 కోటి ఒకే 24 hours. మనం నిద్ర హ్యాపీగా లేగలుగుతున్నామా, హ్యాపీగా పడుకోగలుగుతున్నామా, బాడీ రన్నింగ్ కండిషన్లో ఉందా, ఇది కావాలి. సో ఇది కొంత కావాలంటే ఎక్కడో దగ్గర కొంత కాంప్రమైజ్ కావాలి. కరెక్ట్. దీన్ని కమర్షియల్ వైబిలిటీ అంటారా? డెఫినెట్గా లాంగ్ రన్లో ఉంటుంది, లేకుండా ఉండదు. నాకు వచ్చినంత వరకు చాలు అని మీరు సంతృప్తి పడుతున్నారు. నేను ఫ్రీ సర్వీస్ ఏం చేయట్లేదు, తీసుకునే ఇస్తున్నాను కాబట్టి ఈ కమర్షియల్ వైబిలిటీ ఉంది డెఫినెట్గా ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. స్టూడియోలో అంతా డిస్కస్ చేసిన తర్వాత డైరెక్ట్గా అంటే ప్రత్యక్షంగా మైక్రోగ్రీన్స్ అసలు ఎలా ఇక్కడ వీళ్ళు డెవలప్ చేస్తున్నారు, ఎలా పండిస్తున్నారు చూపిద్దామని ఇక్కడికి వచ్చిన కారణం, ప్రస్తుతానికి మనం మణికొండలో ఉన్నాం, ఎక్కడైతే ఇక్కడ పండిస్తున్నారో ఆ ప్లేస్కి. సో వివరాలని శ్రీనివాస్ గారికి తెలుసుకుందాం. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. ఇక్కడ యాక్చువల్లీ ఇప్పుడు ట్రైల్ చూస్తున్నాం, ఈ లైట్స్ చూస్తున్నాం,
నేను ఏమనుకున్నానంటే అసలు మట్టే వాడరేమో అనుకున్నాను. నీళ్ళ ద్వారా కూడా కొంతమంది పండిస్తున్నారు కదా, ఓన్లీ వాటర్ యూజ్ చేసి. అది హైడ్రోపోనిక్స్ కిందకి వస్తుందండి. ఆహా. యాక్చువల్లీ ఇక్కడ కూడా మనము మట్టి వాడట్లేదు. దీన్ని ఏమంటామంటే కోకోపీట్ అంటాం అనమాట. ఆహా. సో మట్టి కూడా మనకి చెప్పాలంటే యాక్చువల్గా ప్యూర్ మట్టి ఎక్కడ దొరకట్లేదు కల్టివేట్ చేయడానికి. అవును. అంత కంటామినేట్ అయ్యి అంతా ఉంటుంది. సో కోకోపీట్ ఏంటంటే మనం ఎందుకు యూజ్ చేస్తామంటే ఓన్లీ వాటర్ రిటెన్షన్ కోసం. దీనికి సీడ్ నుంచి దానికి అదే వస్తుంది పవర్ కానీ అంతా కూడా. సో జస్ట్ మనకు గ్రోయింగ్ మీడియంగా అంటే ఒక సపోర్ట్గానే వాడతాము. వాటర్ రీటైన్ చేసి ఉంచడం కోసం కోకోపీట్ వాడతాం. ఓకే. ఓకే. మీరన్నట్టు మట్టి చాలా పొల్యూట్ అయిపోయింది కూడా. అలాగే టు బి ఫ్రాంక్ వాటర్ కూడా అలాగే ఉంది. అవును. మరి విత్తనాలు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారంటే ఏం చెప్తారు? ఇవి వచ్చేసరికి మనకి నార్మల్గా బయట దొరికే విత్తనాలు కాదండి. మనకి సూపర్ మార్కెట్లో కానీ లేదా సీడ్స్ కంపెనీస్ దగ్గర దొరికే సీడ్స్ కాదు ఇవి. ఇవేంటంటే ఓపెన్ పాలినేటెడ్ నాన్ జిఎంఓ సీడ్స్ అనమాట. ఓన్లీ కొంతమంది మాత్రమే ఇవి చేస్తారు. మనకి ఇప్పుడు ఇండియాలో కేరళ, చండీగఢ్ అక్కడి నుంచి వస్తాయి. ఓకే. ఇవి కూడా కొన్ని వెరైటీసే. మాక్సిమం వచ్చి మనకి ఇంపోర్ట్ అవుతాయి. మనకి ఎవరైతే సప్లయర్స్ ఉన్నారో ఈ 2 స్టేట్స్ నుంచి, చండీగఢ్ అండ్ కేరళ నుంచి, వాళ్ళు కూడా ఇంపోర్ట్ చేసుకుంటారు. బెంగళూరులో కూడా దొరుకుతాయి మనకి సీడ్స్. అయితే ఇవి మామూలు విత్తనాలకనే కొంచెం కాస్ట్లీ పడతాయండి మనకి? కాస్ట్ ఉంటుందండి, డెఫినెట్గా కాస్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వీట్ గ్రాస్ తీసుకుంటే మన గోధుమలు సూపర్ మార్కెట్లో 90 రూపాయలకి ఎంతో 100కో దొరుకుతాయి కదా. ఇది మీకు 200, 300 అట్లా ఉంటుంది కాస్ట్. అది అవైలబిలిటీని బట్టి ప్రైస్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. ఓహో. ఇప్పుడు ఇక్కడ ఉన్నవి ఏమిటి? ఎన్ని రోజులైంది? ఎన్ని రోజులకి మీకు ఇంతవరకు క్రాప్ వచ్చిందని అంటే ఏం చెప్తారు? ఇవి ఇక్కడ మనకు వచ్చి ఇది మస్టర్డ్ ఉంది, గ్రీన్ మస్టర్డ్, సన్ఫ్లవర్ ఉంది, రాడిష్ వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడ వెనక చూస్తే మనకి బీట్రూట్ ఉంది. అక్కడ మనకి కొన్ని శాంపిల్స్కి ఒక 12 వెరైటీస్ పెట్టున్నాం అనమాట. సో ఇప్పుడు మనం చూస్తున్న ఇదేదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఏజ్ వచ్చి 4th డే అండి. 4th డే. ఇవన్నీ కూడా 4 రోజులు. 4-5 రోజులు అంతే. ఇవన్నీ యాక్చువల్గా మనము మండే మార్నింగ్ హార్వెస్ట్ చేస్తాం. అంటే ఈరోజు ఫ్రైడే, సాటర్డే, సండే, మండే మార్నింగ్ హార్వెస్ట్ చేస్తాం. మండే వచ్చే సోమవారానికి వారం రోజులు అవుతుంది. కరెక్ట్. మార్నింగ్ ఆ రోజు హార్వెస్ట్ చేసేస్తాం. ఎన్ని రోజులకి క్రాప్ కట్ చేస్తారు? 7 అండి. 80% ఆఫ్ ది క్రాప్స్ వచ్చి 7 డేస్లో వచ్చేస్తాయి. ఈ బీట్రూట్ లాంటివి అయితే మనకి 14 డేస్ 15 డేస్ టైం పడుతుంది. మ్యాక్సిమం 80% వచ్చి మీకు 7 డేస్. సో అప్పటి వరకు అందులో రావాల్సిన పోషకాలన్నీ వచ్చేస్తాయి. కరెక్ట్గా అది ఎగ్జాక్ట్ స్టేజ్ అది ఆ స్టేట్కి. ఇప్పుడు మీరు ఇక్కడ చూసారంటే ఒక స్టెమ్ 2 లీవ్స్ ఉన్నాయి. ఇవి ఒక స్టెమ్ 2 లీవ్స్, ఇంకా పైన అక్కడక్కడ సీడ్ హల్స్ ఉన్నాయి. సో ఇవి ఏంటంటే అవి కూడా ఊడిపోయి ఈ 2 లీవ్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా ఫామ్ అవుతాయి. ఆ ఫామ్ అయిన స్టేజ్ని మైక్రోగ్రీన్స్ అంటాం. మళ్ళీ నెక్స్ట్ సెకండ్, 3rd లీవ్, 4th లీవ్ అట్లా వచ్చేసిందంటే ఈ లీవ్స్, అది మైక్రోగ్రీన్ కాదు, బేబీ ప్లాంట్స్ అంటాం వాటిని. సో ఒక స్టెమ్ ఉండాలి, 2 కంప్లీట్ లీవ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూస్తే ఆల్మోస్ట్ వచ్చింది 2 లీవ్స్. దీన్ని మనం ఇంకా హార్వెస్ట్ చేయొచ్చు. వీటిని అయితే మనం మండేనే చేయాలి. సండే నైట్ కానీ మండే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ కానీ ఇది హార్వెస్ట్ చేయొచ్చు. అప్పటికే కరెక్ట్ ఆ స్టేజ్కి వస్తాయి. అంటే ఇప్పుడు ఎండలో కూడా మనం వీటిని పెంచట్లేదు కదా? అవును, ఒక లైట్ కిందే పెరుగుతుంది. లైట్ కింద. అంటే న్యూట్రియంట్స్ అన్ని మనకి కరెక్ట్గా ఉంటాయన్న ఈ సైంటిఫిక్ రీసెర్చ్ అంతా మీరు చేశారా, లేకపోతే ఆల్రెడీ ఉన్న ఇన్ఫర్మేషన్ మీరు తీసుకున్నారా? ఉన్న ఇన్ఫర్మేషన్ స్టడీ ఉంది, నేను కన్సల్టేషన్స్ తీసుకున్నాను. ఆల్రెడీ దీన్ని గ్రో చేస్తున్న వాళ్ళ దగ్గర నుంచి ట్రైనింగ్ తీసుకొని అంతా ఉంది. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాలంటే ఒక సీడ్కి మనము ఏమి ఇవ్వక్కర్లేదండి. జస్ట్ దానికి గ్రో అవ్వడానికి, లైఫ్ స్టార్ట్ కావడానికి, గ్రో అవ్వడానికి ఒక సపోర్టు, దానికి ఎనర్జీ కోసం లైటు, ఆ లైఫ్ స్టార్ట్ కావడానికి వాటర్, ఈ 3 ఇస్తే చాలు. దీనికి మనం ఎక్స్ట్రాగా మనం ఏమి ఇవ్వక్కర్లేదు. దాంట్లో ఆల్రెడీ అంత పవర్ ఉంటుంది. ఒక సీడ్లో ఆల్రెడీ లైఫ్ ఉన్న లైఫ్ని మనము వాటర్ ఇచ్చి ఆ సీడ్స్ని నానబెట్టి అవి మొలకెత్తుతాయి. మనకి స్ప్రౌట్స్ ఐడియా ఉంది కదా. అవునండి. సో నీళ్ళలో మనం ఎప్పుడైతే నానబెడతామో అప్పుడే ఆ లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది వాటిలో. సో ఆటోమేటిక్గా దాంట్లో కంప్లీట్ పవర్ ఉంటుంది. మనం దానికి బయట నుంచి ఎక్కువ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ ఫర్టిలైజర్స్ కానీ, పెస్టిసైడ్స్ కానీ వీటికి ఏం సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వాటికి కావాల్సిన సపోర్ట్ ఒకటే, లైట్, ఒక స్పేస్ గ్రో అవ్వడానికి, వాటర్, ఇవి చాలు. ఇప్పుడు ఇది క్రాప్ రెడీ అయిపోయింది. వన్స్ తీసేసిన తర్వాత మళ్ళీ కోకోపీట్ మళ్ళీ మారుస్తారా దీంట్లోనే? లేదండి, ఇది ఇంక వన్స్ హార్వెస్ట్ చేసిన తర్వాత ఈ కోకోపీట్ పడేస్తాం, తీసేయాల్సింది. పోనీ మళ్ళీ ఇందులో ఆవు పేడో లేకపోతే ఆవు మూత్రం కలిపి మళ్ళీ దాన్ని మనం ఫెర్టిలైజ్ చేసుకుని వాడడానికి లేదు. ఇక్కడ మనం పండించేది న్యాచురల్ లైఫ్, న్యాచురల్ మైక్రోగ్రీన్స్. ఇందులో మనం ఏమీ మిక్స్ చేయం, ఓన్లీ వాటర్, కోకోపీట్ అనేది సపోర్ట్ కంటే. మనం దీంట్లో న్యాచురల్గా మనం చెప్పుకునే ఆవు పేడ కానీ
ఈ ఏమంటారు యూరియా కానీ ఏమి వాడం ఇక్కడ, ఓకే. ఓన్లీ వాటర్ అండ్ లైట్. విత్తనానుకున్న బలమే ఆ నీటికున్న బలమే, అంతే అంతే. కోకోపీట్ ఓన్లీ ఫర్ సపోర్ట్ ఏంటంటే అంటే సపోర్ట్ వాటర్. ఎదగడానికి ఇప్పుడు మీరు ఇక్కడ చూసారంటే వాటర్ రీటైన్ చేసుకున్నాం. అవునవును. సో ఆ వాటర్ ఎప్పుడు దానికి కంటిన్యూస్గా ఉండడానికి కోసం. సాయిల్ వాటర్లో ప్రాబ్లం ఏంటంటే మనకి ఇప్పుడున్న సాయిల్ మనకి ప్యూర్గా లేదు, కంటామినేషన్ ఉంది. అవును, అవును. ప్లస్ సాయిల్ అని మనం తీస్తున్నప్పుడు మనకి తెలియని కొన్ని మైక్రోబ్స్, కొంత లైఫ్ కూడా దాంట్లో ఉంటుంది. సో అవన్నీ వీటిని ఎఫెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ప్లస్ మీకు ఒక విధమైన స్మెల్ రావడం కానీ అవి కానీ ఉంటాయి. ఇక్కడ స్మెల్ కూడా లేదు యాక్చువల్లీ, ఏ స్మెల్ లేదు. ఓకే. ఇక్కడ మనకి స్మెల్ వచ్చేది ఏమి ఉండదు, మీకు ఓన్లీ ఆ లైఫ్ వాటర్ స్మెల్లే ఉంటుంది తప్పించి. మీకు బయట వెళ్తే మీరు పొలాల్లోకి వెళ్తే మీకు మట్టి వాసన కానీ ఆవు పేడ వాసన కానీ అక్కడ వేసిన దానికి ఏదైతే సప్లిమెంట్ చేస్తారో ఆ వాసన ఉంటుంది, కానీ ఇక్కడ మనకి అవి ఏమి ఉండదు. రైట్. ఇప్పుడు ఇది మీరు 100 grams 20 grams ఇలా సేల్ చేస్తున్నారండి ఎలా? ఎందుకంటే కిలో లెక్కన కష్టం కదా. కిలో లెక్కలు కష్టం అండి, ప్రైస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అదే మనకి ఇప్పుడు దీన్ని ఎలా చేస్తున్నామంటే సబ్స్క్రిప్షన్ మోడల్లో మనం చేస్తున్నాం. B2C డైరెక్ట్గా కస్టమర్కి హోమ్ డెలివరీ చేసే పద్ధతి మంది. ఇది ఎలా ఉంటుందంటే మనకి మంత్లీ ప్యాక్ కానీ యాన్యువల్ ప్యాక్ కానీ తీసుకుంటారు. సో ఎవ్రీ మండే మార్నింగ్ మనము ఒక 4 వెరైటీస్ని మిక్స్ చేసి మండే మార్నింగ్ బిఫోర్ 9కి మనం డెలివరీ చేస్తాం. హోమ్ డెలివరీ ఉంది. హోమ్ డెలివరీ ఉంటుంది, ఎందుకంటే హోమ్ డెలివరీ అయితేనే మనం దాన్ని ఆ ఫ్రెష్నెస్ని ఇవ్వగలం. నేను మళ్ళీ స్టోర్ చేసి ఇవన్నీ చేస్తే ఏమవుతుందంటే దాంట్లో ఫ్రెష్నెస్ పోతుంది. ప్లస్ చిల్ చేయడం ఇవన్నీ చేయడం వల్ల దాని యాక్చువల్ ఫ్లేవర్ కూడా తగ్గుతుంది నేను చేయడం వల్ల. ఎందుకంటే నేను ఇక్కడ చేసి మళ్ళీ ట్రావెల్ చేసి తీసుకెళ్ళి డెలివరీకి వెళ్ళినప్పుడు ఈ చిల్నెస్ క్లైమేట్ టెంపరేచర్ వేరే ఉంటుంది, అది వేరే ఉంటుంది. సో ప్రీ చిల్ మళ్ళీ టెంపరేచర్ చేంజ్ అవ్వడం దాని ఫ్లేవరే మారిపోతుంది. సో మనం హార్వెస్ట్ చేసేసి డైరెక్ట్గా కస్టమర్కి డెలివరీ చేసేస్తాము. ప్యాకింగ్ మనకి 8 కంటైనర్స్ ఉంటాయి. 8 కంటైనర్స్ ఉంటాయి. ఆ 8 కంటైనరే కస్టమర్ కూడా మనం డెలివరీ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మనకి మినిమం 14 days అలానే ఫ్రెష్గా ఉంటుంది. మినిమం 14 days ఉంటాయి. బట్ మనం ఇచ్చే 100 grams ఏదైతే ఉందో మనం చెప్పే రికమెండెడ్ యూసేజ్ పర్ డే వచ్చి 20 grams. సో మండే నుంచి ఫ్రైడేకి కంప్లీట్ అయిపోతుంది ఆ బాక్స్. సో సాటర్డే సండే అనేది మనకి రెస్ట్ డేస్ అన్నట్లు. మళ్ళీ అగైన్ మండే మార్నింగ్ డెలివరీ చేస్తాం. సో ఎవ్రీ మండే మార్నింగ్ అనేది డెలివరీ ఉంటుంది. అక్కడ డబ్బాలు ఎందుకు అలా క్లోజ్ చేసి పెట్టారు? అవి సీడ్స్ అండి యాక్చువల్గా. ఆ సీడ్స్కి ఏంటంటే మనం ఎప్పుడు కూడా సీడ్స్ని డార్క్ ప్లేస్లోనే ఉంచాలి. జస్ట్ మీరు వస్తున్నారు కదా అని చెప్పేసి మీకు ఒక చూపిద్దాం మన దగ్గర ఎన్ని వెరైటీస్ ఉంటాయని. మనకి ఇప్పుడు దగ్గర అరౌండ్ 25 వెరైటీస్ ఉన్నాయి. ఈ మంత్ ఎండ్కి 35 వెరైటీస్కి వెళ్తున్నాం మనం. ఇది ఆవాలు కదండి? ఇది ఆవాలు కాదు, ఇది పోక్చాము ఆవాలు. ఇది అంటే ఆవాలతో వచ్చే ఆకులు కూడా తింటారా? అదే మనకి ఇప్పుడు అక్కడ చూసాం కదా, అది గ్రీన్ మస్టర్డ్. అది ఫ్లేవర్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మన ఇంట్లో ఆవాల కన్నా ఈ ఆవాలు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. వద్దండి, ఓపెన్ చేయదు, ఎందుకంటే అది లైటింగ్. పర్లేదు, అంటే మీరు ఒక ఆవాలు తీసుకొని మీరు టేస్ట్ చేస్తే ఇవి మనకి ఇంట్లో దొరికే ఆవాలు ఏవైతే ఉన్నాయో డిఫరెన్స్ ఉంటుంది. ఇది మీకు న్యాచురల్ టేస్ట్. అవన్నీ ఏంటంటే ట్రీటెడ్ అనమాట. ఎక్కువ రోజులు స్టోర్ ఉండడం కోసం ట్రీట్ చేస్తారు వాటిని. ఇవి మనకి సీడ్స్ ప్రొడ్యూస్ చేయడం కూడా ఎలా అంటే ఓపెన్ పాలినేటెడ్, ఎటువంటి కెమికల్స్ ఫర్టిలైజర్స్ కూడా మళ్ళీ వీటికి వాడరు. న్యాచురల్గా వచ్చే సీడ్స్ ఇవన్నీ. ఇక్కడ క్యారెట్ రెడ్ అని ఉందండి, ఇది క్యారెట్. అంటే వేస్తే క్యారెట్ లీవ్స్ వచ్చేస్తాయా? వస్తాయి, క్యారెట్ లీవ్స్ వస్తాయి. అంటే క్యారెట్ కూడా వస్తుంది యాక్చువల్లీ ఉంచేస్తాయి. ఇవి అలానే ఉంచేస్తే మనకి వస్తాయి. బట్ మన పర్పస్ ఇక్కడ ఏంటంటే మైక్రో గ్రీన్స్. అవును. ఇందులో మనం ఏంటంటే తక్కువ కన్జంప్షన్తో ఎక్కువ న్యూట్రిషన్ తీసుకోవాలన్నది మైక్రో గ్రీన్స్ కాన్సెప్ట్. ఇవి మనం అలాగే వదిలేసి భూమిలో పెడితే ఇప్పుడు అక్కడ మనం నార్మల్గా చెప్తే ఏమంటారంటే దాన్ని నారు అంటారు, మనం నారు అంటారు. సో అదే అనమాట స్టేజ్. దాన్ని తీసుకుని వెళ్ళి మనం భూమిలో నార్మల్గా పాతితే సపరేట్గా మళ్ళీ మీకు న్యాచురల్గా ఏదైతే మనకి వస్తాయో అవి వస్తాయి అలా. సో ఇవి కాకుండా మళ్ళీ మీకు డార్క్ రూమ్ అని సపరేట్గా ఉన్నట్టు. మనకి లైఫ్ సైకిల్ ఆఫ్ మైక్రో గ్రీన్స్ వచ్చే 7 daysని ఒక 2 partsగా చేస్తాం. ఫస్ట్ 3 days వచ్చి మనకి డార్క్ రూమ్లో ఉంటుంది, చూపిస్తాం.
కింద ట్రేలో కోకో పిట్ ఉంటుంది, అందులో సీడ్స్ వేసి వాటర్ స్ప్రే చేసి దాని మీద ఇంకోటి కవర్ చేసి ఇలా వెయిట్ పెట్టేస్తాం అనమాట. ఎందుకని అంటే ఎయిర్ టైట్ గా ఉంటుంది. ఇప్పుడు మనకి విత్తనం ఎలా మొలకెత్తుతుంది, డార్క్ ప్లేస్ భూమి లోపల ఉంటేనే విత్తనం మొలకెత్తుతుంది. సో ఇనిషియల్గా దానికి ఏం చేస్తామంటే డార్క్ ప్లేస్లో పెట్టినప్పుడే అది లైఫ్ త్వరగా స్టార్ట్ అవుతుంది. ప్లస్ ఇక్కడ ఇలా మనం వెయిట్స్ పెట్టడం ఏంటంటే దాంట్లో ఆల్రెడీ ఉన్న పవర్ని మనం ఇమ్యూనిటీ లైఫ్ కదా అది, దాని ఇమ్యూనిటీని మనము ఇంకా ఇంక్రీజ్ చేస్తాం. సో ఫస్ట్ 3 days ఇక్కడే ఉంటుంది, ఈ లైట్లో మొత్తం డార్క్ రూమ్ ఉంటుంది. ఇది మీరు చూస్తే మీకు ఒక చిన్న ఇది చెప్తాను, ఓపెన్ చేయను, మీరు ఏమైనా చేయలేము, ఓపెన్ చేయకూడదు. 3rd day మార్నింగ్కి ఈ వెయిట్ ఏదైతే ఉందో, ఈ స్టోన్ ఉంది కదా, ఇది 6 kgs. అది ఈ ట్రేని పైకి లేస్తుంది. అంత వెయిట్ గ్రానైట్ పెట్టినా కూడా పైకి లేచిపోతుంది, అంత పవర్ ఉంటుంది అట్లా. సో మనం అలా క్రియేట్ చేస్తాం న్యాచురల్గా. దాంట్లో రెసిస్టెన్స్ పవర్ని మనం పెంచుతాం. మనం ఎంత ఏదైనా కానీ బంతిని గట్టిగా కొడితే వెనక ఎంత ఫోర్స్ వస్తుంది, అలాగే ఇదేంటంటే మొలకెత్తేటప్పుడు మనం ఎంత దాన్ని వెయిట్ పెట్టామో అది పైకి లేస్తుంది. ఈ 6 kgs స్టోను ఈ ట్రేని అట్లీస్ట్ ఒక 1/2 inch to 1 inch హైట్ పైకి లేస్తుంది. మీరు ఈ ట్రేకి తగ్గట్టుగా గ్రానైట్ కట్ చేసుకున్నట్టున్నారు. చేయించండి. యాక్చువల్గా ఇవి వాడేవాళ్ళం ఫస్ట్ లో, ఈ బ్రిక్స్ వాడుతుంటే పౌడర్ అంతా వస్తుందని దానికి ఎక్స్పెరిమెంటల్ గా జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే 2 bricks వాడాల్సి వస్తుంది ఒక ట్రేకి. సో ఈక్వల్ వెయిట్ డిస్ట్రిబ్యూషన్ కావట్లేదు. ఇదైతే ఒకటే సమానంగా కరెక్ట్ గా ఉంటుంది, వెయిట్ కూడా ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. కానీ ఇది చాలా స్ట్రెయిన్ ఉందండి యాక్చువల్లీ. 3 రోజులు ఇక్కడ పెట్టడం, మళ్ళీ ట్రేలు, కరెంట్, షెల్ఫ్స్, ఈ మెయింటెనెన్స్ అంతా నిజంగా ఒక బిజినెస్ చేయాలని అనుకున్న వాళ్ళకి వర్కౌట్ అవుతుందా? అంటే స్మాల్ స్కేల్లో చేసే వాళ్ళకి డైలీ ఒక 1-2 hours మార్నింగ్, 1-2 hours ఈవినింగ్ స్మాల్ స్కేల్లో చేసుకోవాలి. రైట్. మనకి యూట్యూబ్లో కొన్ని వీడియోస్ ఉన్నాయి, ఏదైతే ఉన్నాయో వాళ్ళు 5 lakhs సంపాదిస్తున్నారు, 10 lakhs సంపాదిస్తున్నారు. వాళ్ళు ఏంటంటే డెడికేటెడ్గా చేస్తేనే అంత చేయగలరు. మీరు డైలీ మార్నింగ్ 1 hour ఇంట్లో ఒక 20-30 ట్రీస్ పెట్టుకొని చేస్తే అది స్మాల్ స్కేలే అవుతుంది. లార్జ్ స్కేల్లో మీకు కనిపించే 5 lakhs 10 lakhs నెంబర్స్ కావాలంటే ఇట్లాంటి సెటప్ కావాల్సింది డెఫినెట్గా. అండ్ ఇదే డెడికేటెడ్గా చేయాలి, దీన్ని మళ్ళీ పార్ట్ టైంగా చేయలేము. రైట్. మీరు ఇప్పుడు ఫుల్ టైమే చేస్తున్నారు? ఫుల్ టైం ఇదేనండి. నాకున్నవన్నీ క్లోజ్ చేసేసాను ఇంతకుముందు ఉన్నవి. నేను ఇంతకుముందు 2018 వరకు బ్యాంక్ ఎంప్లాయీని, ICICI బ్యాంక్లో వర్క్ చేస్తున్నాను. 2018 తర్వాత బయటకు వచ్చేసి నేను రియల్ ఎస్టేట్ అండ్ అసలు ఎక్స్పోర్ట్ బిజినెస్లో ఉన్నాను. ఇప్పుడు అవి 2 కూడా ఆపేసి ఇదే కంప్లీట్గా చేయాలని ఫుల్గా డిసైడ్. ఎందుకంటే ఇది మనకి నీడ్ ఆఫ్ ది అవర్ అండి యాక్చువల్గా చెప్పాలంటే. ఈరోజు మనకి బయట దొరుకుతున్న ఏ ఫుడ్ కూడా మనము కాన్ఫిడెంట్గా చెప్పలేము అది ప్యూర్ ఫుడ్ అని. దాంట్లో ఏదో ఒక కెమికల్స్ లేకుంటే ఫేక్ ప్రోడక్ట్ ఏదో ఒకటి ఉంటుంది. ప్యూర్గా మనకి కావాల్సిన ఏదైతే బాడీకి కావాల్సిన ఫుడ్ ఉందో బయట దొరకట్లేదు మనకి. మైక్రోగ్రీన్స్ నాకు తెలిసి ఇది ఒక వరం అనుకోవచ్చు మనం ఇప్పుడున్నది. డెఫినెట్గా ఇది నేను అందరికీ ఇంతకుముందు ఎవరితో అయితే మాట్లాడినా కానీ, నేను చిన్న చిన్న వీడియోస్ ఇంతకుముందు చేసినా కానీ ఎక్కడ అందరు ప్రతి ఒక్కటే చెప్తాను, మీరు నా దగ్గరైనా కొనుక్కొని తినండి, లేదా మీరు పండించుకొని తినండి, బట్ అందరు తినాలి. ఎందుకంటే ఇది ఒకటే మనకి ఇప్పుడు ఉన్న సొల్యూషన్ యాక్చువల్గా. ఒక బాడీకి న్యూట్రిషన్ కావాలంటే, ఎందుకంటే బాడీకి న్యూట్రిషన్ లేకపోతే మనకి హాస్పిటల్ డోర్స్ రెడీగా ఉంటాయి. ఇప్పుడు మీరు లైటింగ్ కింద పండిస్తున్నారు అక్కడ, ఇదే మనం బయట ఎండలో కూడా ఇంట్లో పండించుకునే ఎండలో కూడా పెట్టుకోవచ్చా, మళ్ళీ బాల్కనీ గార్డెన్ టైప్? మనం ఇక్కడ కమర్షియల్ సెటప్లో చేస్తున్నాం కాబట్టి మనకి కంప్లీట్ గ్రోత్ కావాలి అంటే కస్టమర్కి మనం ఇచ్చేటప్పుడు కూడా ప్రోడక్ట్ క్వాలిటీగా ఉండాలి. సో దానికి డెఫినెట్గా ఏంటంటే లైట్స్ కింద పెట్టి చేస్తేనే మనకి ఆ ఈల్డ్ అనేది కానీ క్వాలిటీ అనేది కానీ వస్తుంది. మన ఓన్ కన్జంప్షన్కి పర్లేదు ఎట్లా ఉన్నా చూడడానికంటే బాల్కనీలో పెంచుకోవచ్చు. కానీ బాల్కనీలో కూడా మీరు అన్ని వెరైటీస్ చేయలేరండి, కొన్ని వెరైటీస్ చేయగలరు. సన్ఫ్లవర్ ఇలాంటివి చేయగలరు, అంటే కొంచెం తిక్కుగా ఉన్నవి. ఇప్పుడు మీరు అక్కడ సన్ఫ్లవర్ చూసారు కదా, అవి తిక్కుగా ఉంటాయి, స్టెమ్ లీవ్స్ కూడా తిక్కుగా ఉంటాయి, అవి మనం బాల్కనీలో చేసుకోవచ్చు. వెరస్ డెలికేట్గా ఉన్నాయి, ఇప్పుడు బీట్రూట్ చూసారు, ఆ డెలికేట్గా ఉన్నాయి బయట చేయలేము. రీజన్ ఏంటి అంటే మనకి ఇక్కడ మనం ఇచ్చే లైట్ ఏదైతే ఉందో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సేమ్ అదే ఇంటెన్సిటీ అదే లైట్ ఇస్తాం. మీకు బాల్కనీలో ఏమవుతుంది, మార్నింగ్ ఎండ ఒక తీవ్రత ఒకటి ఉంటుంది, మధ్యాహ్నంకి ఎక్కువ అవుతుంది, ఈవినింగ్ తగ్గిపోతుంది. సో ఒక స్టాండర్డ్గా దానికి సప్లై అనేది చెట్లకి లైట్ అనేది ఎనర్జీ. సో ఈ ఎనర్జీ అనేది కంటిన్యూస్గా సప్లై చేస్తూ ఉండాలి. అందుకని మనం ఇక్కడ ఈ సెటప్లో అయితే మనకి క్వాలిటీ అవుట్పుట్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు 100 grams అని అన్నారు కదా, 100 grams మనం ఎంత ఛార్జ్ అంటే ప్రైస్ మనకు వచ్చి మనం ఇందాక 2 types ఆఫ్ ప్యాకేజెస్ ఉన్నాయని చెప్పండి.
ఎవరైనా కొత్తగా ట్రై చేయాలనుకున్న వాళ్ళకి మేమే రికమెండ్ చేస్తాం మంత్లీ ట్రయల్ ప్యాక్ అని చెప్తాం, మంత్లీ ప్యాక్ తీసుకోమంటాము. అది 999 పడుతుంది. సో 4 బాక్సెస్ కానీ 5 బాక్సెస్ కానీ పర్ మంత్ వెళ్తాయి వాళ్ళకి. ఎన్ని 1 days ఉంటే అన్ని బాక్సెస్. సో యావరేజ్ కాస్ట్ వచ్చేసరికి 249 రూపీస్ పడుతుంది బాక్స్. అది ట్రై చేసిన వాళ్ళకి మేము డైరెక్ట్గా యాన్యువల్ ప్యాక్ తీసుకోమని చెప్తాం. ఎందుకంటే ఇది అట్లీస్ట్ ఒక 3 months తింటేనే మనకి ఒక రిజల్ట్ అనేది వస్తుంది. మనకి ఇమీడియట్గా రిజల్ట్స్ అనేది రాదు. ఇది ఫుడ్, ఇది యాక్చువల్గా కావాల్సిన న్యూట్రిషన్. సో వాళ్ళకి యాన్యువల్ ప్యాక్ తీసుకున్న వాళ్ళకి ఏంటంటే మనం 9,000కి ఇస్తాం. సో 9,000కి ఇచ్చినప్పుడు మనకి యావరేజ్ కాస్ట్ ఏదైతే ఉందో 170 రూపీస్ బిలో వచ్చేస్తుంది. సో మీరు చూస్తే పర్ డే మనం ప్యూర్ న్యూట్రిషన్కి పెట్టే ఖర్చు 24-25 రూపీస్ ఉంటుంది. కరెక్ట్. అంటే సప్లిమెంట్స్ మనం జనరల్గా తీసుకుంటూ ఉంటాం కదా, సప్లిమెంట్స్ ఒక స్ట్రిప్ 30 రోజుల పాటు ఒక స్ట్రిప్ మనం తీసుకుంటే వేలే ఇస్తున్నాం దానికి కూడా. ఎందుకంటే ఒక సప్లిమెంట్ సరిపోదు, కాల్షియంకి సెపరేట్, జింక్కి సెపరేట్, D3కి సెపరేట్, మల్టీవిటమిన్, బి కాంప్లెక్స్. దీని వీటితో ఇవి తీసుకోవడం కన్నా న్యాచురల్ ఫుడ్ అబ్జార్బింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఇవి తీసుకోవడానికి ఉత్తమోత్తమైన పని. కానీ మీరు డబ్బు అనే విషయం పక్కన పెడితే అండి, యు ఆర్ డూయింగ్ ద బెస్ట్ జాబ్. అంటే ఫర్దర్ నెక్స్ట్ జనరేషన్స్కి ఆరోగ్యం అనేది చాలా ప్రీషియస్ ఆబ్వియస్లీ. సో మీరు ఇప్పుడు చూసారంటే మన బాడీస్ కూడా ఎలా అయిపోతున్నాయంటే ఇమ్యూనిటీ చాలా తగ్గిపోతుంది, న్యూట్రిషన్ తగ్గిపోతుంది. ఇనిషియల్గా మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు డాక్టర్స్ రికమెండ్ చేసే డోసేజ్ ఫస్ట్లో 50 mg 100 mg ఉంటుంది, తర్వాత దాన్ని డబల్ చేస్తారు. ఇప్పుడు లేటెస్ట్గా నేను నిన్న మొన్న చదివాను, డోలో 650 అనేది ఫేమస్, డోలో 1000 వస్తుంది. అంటే బాడీకి ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గిపోతున్నాయి. మనకి అలవాటు చేస్తున్నాం మనమే బాడీని. ఏదైనా ఫీవర్ రాగా లేకంటే హెడేక్ రాగానే ఇమీడియట్గా ఏం చేస్తున్నాం, ఒక టాబ్లెట్ వేసేసుకుంటున్నాం. బాడీని దాన్ని ఫైట్ చేయమని చెప్పి రెడీ చేయట్లేదు. మనం స్కూల్లో చదువుకున్నాం, మనం ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, వైట్ బ్లడ్ సెల్స్ ఫైట్ చేస్తాయి ఇమ్యూనిటీ అని. మనం ఆ పని చేయనివ్వట్లేదు బాడీని. ఒక గోళీ వేస్తున్నాం, కూర్చోబెట్టేస్తున్నాం. సో దానివల్ల ఏమవుతుందంటే ఇమ్యూనిటీ పోతుంది, అట్ ది సేమ్ టైం మనకి ఏదైనా హెల్త్ పరంగా ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ అది త్వరగా మల్టిప్లై అయిపోతుంది బాడీ. అండ్ న్యూట్రిషన్కి వచ్చేసరికి వీటి మీద డిపెండ్ అవుతున్నాం. ఇవైతే టాబ్లెట్స్ ఉన్నాయి, వాటి మీద డిపెండ్ అవుతున్నాం. బయట మనం తినే ఫుడ్ ఓన్లీ పిండి పదార్థాలు, మనం ఫైబర్ తీసుకోవడం లేదు సరిగ్గా, విటమిన్స్కి ఆకుకూరలు ఎక్కువ తినట్లేదు. ఎంతసేపు మైదా, బియ్యము, గోధుమలు, వీటితోనే వచ్చే ప్రోడక్ట్లే తింటున్నాం. మార్నింగ్ దోశ, ఇడ్లీ లేదా ఉప్మా వీటితోనే వస్తాయి. మధ్యాహ్నం రైస్, ఈవినింగ్ చపాతి, లేదంటే బయటకు వెళ్తే హోటల్స్కి వెళ్తే పిజ్జాలు, బర్గర్లు. సో న్యూట్రిషన్ అనేది ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు మనుషులు ఈరోజు. మీరు ఇప్పుడు చూస్తే మనం తినాలనుకుంటే ఫస్ట్ కంటికి బాగుండాలి, తర్వాత నాలుగుకి రుచికి బాగుండాలి. అంతేగాని అది ఒంటికి ఏం చేస్తుంది అనేది పక్కన పెట్టేస్తున్నాం, ఆ ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. సో అలాంటి సిచ్యువేషన్లో మనకున్న ఒక చిన్నది కాదు, సింపుల్ సొల్యూషన్ అండ్ పెద్ద సొల్యూషన్ ఇది యాక్చువల్గా. మైక్రోగ్రీన్స్ డైలీ ఒక 20 grams మనం కన్జ్యూమ్ చేసామంటే మనకి బాడీకి కావాల్సినటువంటి న్యూట్రిషన్ దొరుకుతుంది. మనకి న్యూట్రిషన్ ఉన్న రోజులు జబ్బులు కానీ ఏవైనా కానీ మనకి అవి పక్కన పెట్టచ్చు అనమాట. అండ్ ప్రివెంట్ కూడా చేయొచ్చు. శ్రీనివాసులు గారు, ఇదేంటండి యాక్చువల్లీ? ఇది యాక్చువల్గా కోకోపిట్ మేడం. మనం ఏదైతే సాయిల్కి బదులుగా ఇది వాడతాం అన్నమాట, సాయిల్ వాడకుండా ఇది వాడతాము. ఇది మనకి యాక్చువల్గా బ్రాండెడే వాడతాం. ఇది కూడా డిఫరెంట్ సప్లయర్స్ ఉన్నారు మార్కెట్లో, మనకి అమెజాన్లో చాలా బ్రాండ్స్ దొరుకుతాయి, బట్ మనం ఇఫ్కో బ్రాండ్ అనేది వాడతాం. లక్కీలీ కొబ్బరి పీచు ఇంకా పొల్యూట్ అవ్వలేదు. ఇది యాక్చువల్గా ఏంటంటే పొల్యూట్ అవుతూనే ఉంటుంది డెఫినెట్గా. ఇప్పుడు కొబ్బరి చెట్లు కూడా స్ప్రేలు చేస్తున్నారు, కింద చెదలు పట్టకుండా వాటికి చుట్టూ ఏదో ఒకటి సప్లిమెంట్స్లో స్ప్రే చేయడం మీద, ఫెర్టిలైజర్స్ చేయడం ఏదో ఒకటి చేస్తున్నారు. మనకి ఇక్కడికి వచ్చేసరికి ఇది న్యాచురల్గా మనం ఏమి యూజ్ చేయకుండా చేస్తామంటాం కాబట్టి ఇక్కడ ప్యూర్ అనేది ఏంటంటే మనకి ఇక్కడ లో ఈసీ అని ఉంటుంది. యాక్చువల్గా కోకోపిట్ని ఏం చేస్తారంటే దీన్ని వాష్ చేస్తారు, క్లియర్గా స్టెరిలైజ్ చేసి తరోగా వాష్ చేస్తారు. సో దాంట్లో ఉన్న సాల్ట్స్ అన్నీ వెళ్ళిపోతాయి. ఇప్పుడు మనకి బయట ఎక్కడైనా కొబ్బరి పీచు దొరికిందంటే అది దాంట్లో సాల్ట్స్ ఉంటాయి. ఇది లో ఈసీ ప్రాసెస్ చేసింది, కంప్లీట్గా వాష్ చేసి లో ఈసీ అని వస్తుంది. ఈ కోకోపిట్ని మనం వాడతాం. ఇది 5 kgs యాక్చువల్గా. ఇది నాకు ఒక 16 to 20 daysకి వస్తుంది. దీన్ని ఏం చేస్తామంటే ఇలా ఈ బ్రిక్స్ ఓపెన్ చేసి ఇందులో వాటర్ పోస్తాము. వాటర్ పోసి మనం ఓవర్ నైట్ చేస్తే మనకి ఇలా కోకోపిట్ ఇలా వస్తుంది. ఇప్పుడు ఇది మీరు చూసారంటే ఇది ట్రేల్లో వేస్తాం. ఇప్పుడు మీరు చూసారంటే ఇది తడి ఉంది కానీ మనకి వాటర్ ఉండదు చేతికి, బట్ ఈ చెమ్మ అనేది ఉంటుంది. ఇదే మనకి మైక్రోగ్రీన్స్కి కావాల్సిన వాటర్. సో ఇవి ఓవర్ నైట్ మనం సోక్ చేసేస్తాము. సో ఈ టబ్ నిండిపోతుంది, ఈ 2 బాక్స్.
అంత వచ్చేస్తుంది. అంత వచ్చేస్తుంది. ఈ కంప్రెస్ ఇది కంప్లీట్గా కంప్రెస్ అయిపోయి ఉంటుంది. రైట్ రైట్. సో మొత్తం వాటర్ ఇది ఎక్స్పాండ్ అయ్యేసరికి ఈ లెవెల్కి వచ్చేస్తుంది. ఓకే ఓకే రైట్. మీకు ఇందులో వాటర్ పోస్తా అని చెప్పాను కదా మేడం, ఇది 5 kgs అది. ఈ 5 kgsకి 10 liters వాటర్ పోస్తాం అనమాట. సో 2 bricks-కి 2 cans ఆఫ్ వాటర్ పోస్తాము. ఈ ఒక్కొక్కటి వచ్చి మనకి 10 liters. జస్ట్ అంత నార్మల్గా ఇలా పోసేసి మీరు ఎంత పోసినా కానీ మీకు ఈ వాటర్ కనిపించదు, మొత్తం లోపలికి వెళ్ళిపోతూనే ఉంటుంది. ఈ 10 liters వాటర్ని కూడా పీల్ చేసుకుంటుంది, మళ్ళీ మీకు ఎక్కడ చెమ్మ కూడా ఉండదు, అంత కంప్రెస్ అయి ఉంటుంది ఇది. ఇంకెక్కడ వాటర్ కనిపించదు. 20 liters వాటర్ కంప్లీట్గా మొత్తం పీల్ చేసుకుంటుంది. ఓ మై గాడ్. సో ఇది ఉబ్బి 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 మొత్తం ఇది ఈ లెవెల్కి వస్తుంది, ఈ లెవెల్కి వస్తుంది. ఓకే ఓకే. దానికి మళ్ళీ మనం ఒకసారి మిక్స్ చేసుకొని టేస్ట్లో వేసుకుంటాం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి.